ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. సభలోని భక్తులందరూ కూడా ఓసారి మంచిగా చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు తన వాక్యములో నుంచి మనతో మాట్లాడుతున్న అంశం ఏమనగా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అందుచేత ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అనే మాటలు చదవబడిన వాక్య భాగాల్లో మనం విన్నాం. దేవుని సంఘం, యేసయ్య సంఘం, రాకడ సంఘం, ఎత్తబడే సంఘం, యేసునాథుని మహిమకరమైనటువంటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం, పెండ్లి కుమార్తెగా సిద్ధపడే విషయంలో వివిధములైనటువంటి ఆధారములను చేసుకొనవలదని తను తానే సిద్ధపరచుకొనుచున్నదనే మాటని ఈ రాత్రి దేవుడు మన ప్రధాన ఇతివృత్తముగా అనుగ్రహిస్తూ ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు రక్తములో కొనబడిన వాడివైతే, వాక్యము చేత కడగబడిన వాడివైతే, మహిమ కలిగిన సంఘముగా ప్రతిష్ఠించబడిన వాడివైతే, మన ప్రియ ప్రభుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివైతే, ఈ రోజున దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. చాలా మంది రెండవ రాకడకు నువ్వు సిద్ధపడ్డావా అనే ప్రశ్నకు వారు ఇచ్చే జవాబు ఏమిటంటే, మాకు అలా చెప్పేవారు లేరండి, మమ్మల్ని అలా సిద్ధపరిచేవారు లేరండి, మా సంఘాలలో అలాంటి ఉపదేశము లేదండి, అసలు ఈ విధమైనటువంటి ప్రోత్సాహము కానీ నడిపింపు కానీ మేము ఎప్పుడు చూడలేదండి అని అసలు తప్పు తమదేమీ కానట్టుగా ఎవరో ఒకరి మీదకి నేరాన్ని నెట్టివేసే భక్తి చేస్తున్న భక్తులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎత్తబడకపోతే రాకడలో, ఒకవేళ విడవబడితే, ఆ భయంకరమైన ఉగ్రత పాలైపోతే, ఒకవేళ నరకాట్యంలోకి వెళ్ళిపోతే, యేసునాథుని ధవల సింహాసనపు తీర్పులో నిలబడవలసి వస్తే నువ్వు ఎవరి మీదనైనా నేరం పెట్టగలవా? వారు ప్రోత్సహించలేదు, వారు బలపరచలేదు, వారు ఇలా చేయలేదు, అలా చేయలేదని మాట్లాడగలవా? అందుచేతన దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాత్రి మీకు మనవి చేస్తున్నాను, రాకడ సిద్ధపాటుకు సంబంధించి ఎవరి మట్టుకు వారే బాధ్యత తీసుకొనవలసిన అవసరం ఉందని ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నదని వాక్యం తెలియజేస్తుంది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. పెండ్లీడు వచ్చిన తర్వాత, వివాహ సమయం వచ్చిన తర్వాత
దేవుని ప్రజలారా, ఇతరములపై మనస్సు పెట్టడానికి వీలలేదు. నేను నీవు సిద్ధపరచుకోవడానికే తాపత్రయపడాలి, ఆరాటపడాలి. దేవుని వాక్యములో సమయమును గుర్తించమని తెలియజేస్తుంది వాక్యం. రోమాపత్రిక 13:11 మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి అని వాక్యం తెలియజేస్తుంది. యు మస్ట్ నో టైమ్స్ అండ్ సీజన్స్ అని వాక్యం అంటోంది. నీ కాలములు సమయములు తెలియాలి, వాటిని గుర్తుపట్టగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి చాలా తీవ్రమైన స్వరముతో మందలించారు. మీరు మబ్బు కమ్మినప్పుడు, చల్ల గాలి వీచినప్పుడు వర్షం వస్తుందని గుర్తుపడుతున్నారు, కానీ మనుష్య కుమారుని దినమును గుర్తుపట్టలేకపోతున్నారు మీరని ప్రభు కోపడ్డాడు. దేవుని ప్రజలారా, ఒకవేళ ఎత్తబడకపోతే, విడవబడిపోతే, ఉగ్రతలో పాలైపోతే, నరకవలో పడిపోతే, ఎవరి మీద నిందలేస్తూ కూర్చుంటే నువ్వు అందులో నుంచి బయటికి రాగలిగే అవకాశం ఉంటుందా? నేటి క్రైస్తవుడు ప్రతి దానికి ఎదుటి వారిపై ఆధారపడే క్రమంలో ఏ చిన్న కష్టం, ఏ చిన్న బాధ వచ్చినా ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, కృపకై వేడుకుందాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, కృప పొందుదాం అనే దైవిక క్రమాలను ఎవరూ పెద్దగా పట్టించుకోకుండా ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా కూడికలో దొరుకుద్దేమో, స్వస్థత సభలో దొరుకుద్దేమో, విడుదల పొలాన్ని దైవజనుని ఆరాధనలో దొరుకుద్దేమో, ఇంకాస్త కిందికి వస్తే ఏ కొబ్బరి నూనె డబ్బాలోనో, ఏ కర్చీఫ్లోనో దొరుకుద్దేమో అని ఆరాట పడిపోయే వ్యక్తులను ఈ దినాన మనము చూస్తున్నాం బిడ్డలారా. దేవుని వాక్యం తెలియచేస్తుంది, రెండవ రాకడ విషయంలో నిన్ను నీవే సిద్ధపరచుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. గట్టిగా ఆమేన్ అంటారా? చెప్పండి గట్టిగా ఆమేన్. క్రైస్తవ భక్తి జీవితంలో నీ అంతట నీవే, నా అంతట నేనే మారాలి, నేనే సరి చేసుకోవాలి, నేనే శుద్ధీకరించుకోవాలి, నేనే సిద్ధపడాలి, నేనే అనే ధోరణి పెరగాలి. ఈ రాత్రి అంతా మోకరించాలి, నేను వాక్యం చదువుకోవాలి, నేను శుద్ధీకరించుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి, నేను దేవుని ఆత్మ నడిపింపుకి అప్పగించుకోవాలి. పొద్దుగూకలు ఎవరో ఒకరిపై వారు ఎలా చేయలేదు, వారు ఎలా చెప్పలేదు, వారు ఎలా నడిపించలేదు. ఒకవేళ దైవ సేవకులు కానీ, కాపరులు కానీ, ఎవరు కానీ తమ బాధ్యతలో వైఫల్యం చెందితే వారి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. నీ సంగతి ఏమిటి? షులమితి అనబడుతున్నటువంటి ఎత్తబడే సంఘానికి ప్రతీకగా ఉన్న పరమగీత కన్యక ప్రియుని మంది అనుకుని జతగాండ్ల మందలో ఉందట. ఇది కూడా నా ప్రియుని మంది అనుకుంది, జతగాండ్ల మందలో ఉండిపోయింది. అక్కడ పాటలు, అక్కడ వాక్యాలన్నీ ఇవే కదా, ఇదే బైబిల్ నుంచి మాట్లాడుతున్నారు, ఇవే పాటలు పాడుతున్నారు, ఇలాగే స్తోత్రాలు చెబుతున్నారు, యేసే దేవుడు అంటున్నారు. Probably it could be the church that can be caught up in the clouds for the eternity అనుకున్నారు. చాలా కాలం తర్వాత రాకడ నడిపింపు కనబడటం లేదట. అయ్యా, నీ మధ్యాహ్న కాలంలో మందను ఎచ్చట మేపుతుకు తోలుకెళ్తావు, ఏ నీడకు తీసుకెళ్తావు, నాకేం అర్థం కావట్లేదు. పాటలు, ఆరాధన అన్ని మంచుకున్నాయి, కానీ లోకమంతరి మీదకి రాబోతున్న మహాభయంకరమైన ఎండ, వేడి, మధ్యాహ్నం అనే భయంకర శ్రమ కాలంలో నీ మందను ఎక్కడికి తీసుకెళ్తావు, ఏ నీడకి తీసుకెళ్తావు, ఏ మధ్యాకాశం తీసుకెళ్తావు, ఏ అంతఃపురానికి తీసుకెళ్తావు? అదేమి ఇక్కడ కనపడటం లేదు. బహుశా నేను ముసుగు వేసుకుని దాననై, అనగా ప్రత్యక్షత లేని దాననై, అనా గుర్తుపట్టలేని దాననై జతగాండ్ల మందలో ఉండిపోయాను. ఇది ప్రియుని మంద అనుకున్నాను, ఇది జతగాండ్ల మంద. ఇది ఎత్తబడే సంఘం కాదు, నామకార్థ సంఘం. నేను ఇందులో ఉన్నాను బాబు అని గోల పెట్టి అడగడాన్ని చూస్తారు.
3వ అధ్యాయంలో మాట్లాడితే నేను చెప్పింది ఇప్పుడు పరమగీతాలు 1:6-7. 3వ అధ్యాయంలోకి వెళితే నేను ఇప్పుడే లేచేదను, నా ప్రాణ ప్రియుని వెతికెదను. పట్టణ వీధులను, రాజ వీధులను, సంత వీధులను వదిలి వారందరినీ దాటి ముందుకు పోగా తన ప్రాణ ప్రియుడు తనకు ఎదురు పడ్డాడు. యేసును ఎదుర్కొనగలిగిందని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఈ ఆరాటం నీకు రావద్దా? ఈ కంగారు నీకు రావద్దా? అయ్యో ఇక్కడ నడిపింపు లేదే, రాకడ విషయాలు మాట్లాడటం లేదే, శుద్ధీకరణ లేదే, సిద్ధపాటు లేదే, దైవికముగా కొనిపోబడే అనుభవాల గురించి మాట్లాడలేదే, నిత్యత్వ నిరీక్షణ కనబడటం లేదు, మహిమాయుక్తమైన ఆశలు కనగటం లేదు. ఎంతసేపు స్వస్థతలు, దీవెనలు, విడుదలలు, ఆశీర్వాదాలు ఈ భూమి మీద శరీరములో కలిగే మేలుల సంబంధమైన వ్యవహారమే కానీ దేహమును వదిలి దేహము నుండి కూడా విమోచించబడి నిమిషములో రప్పపాటున మార్పు నుండి మహిమ మేఘమెక్కే ఆ వ్యవహారం ఏమీ కనబట్టం లేదని ఏడిపోయాడు. అసలు ఇలా బాగానే ఉంది వ్యవహారం, ఇలా పర్వాలేదు. నీవు అనుకోని గడియలో ఆయన వస్తాడని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రకటన 19:6 ఏమంటుంది? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆమేనని చెప్పండి గట్టిగా ఆమేననండి. ఏ సమయం వచ్చింది? సుఖపడే సమయం కాదు, ఆదమరిచి నిద్రపోయే సమయం కాదు, పిచ్చిగా డబ్బు సంపాదించుకునే సమయం కాదు, రాజకీయాలతో పూసుకునే సమయం కాదు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం. The time has come for the bride to be prepared herself in a better way so that she can face the Lord God Almighty in his return. ఏం తమాష వ్యవహారం కాదు ఇదంతా. ఎవరి మీద నెట్టేద్దామని, ఎవరిని బలి చేద్దామని, ఎవరి లెక్క వారిని అడుగుతాడు, ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకోవాలా, దానికేమో ఢోకా లేదు. నీవు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నీవే సిద్ధపరచుకోవాలి. అనండి గట్టిగా. మీకు వినబడిందా? అన్నారా? భోజనం చేసినట్టున్నారు కదా. మరి అందరం చెప్దాం సార్ గట్టిగా చెప్పండి. నన్ను నేనే సిద్ధపరచుకోవాలనండి. అందాం సార్ గట్టిగా. నన్ను నేనే గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకోండి. కారణం వివాహ సమయం వచ్చేసింది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. దైవజనుడు ఎలీషా గదిలో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే ఈ గేహాజీ అనేవాడు అంటాడు, అతని సొమ్ము తీసుకున్నట్టుకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. అంటే దైవజనుని మనసు తెలుసు, దైవజనుని స్థాయి తెలుసు, ఆ సమర్పణ తెలుసు, ప్రతిష్ఠ తెలుసు, వైరాగ్యం తెలుసు. ఆ తండ్రుల రోషమే, భారమే కుమారులు కూడా వస్తే ఎంత సంతోషం అండి. నా తండ్రిని అడవడమే తప్ప అతని భారం ఏంటి, అతని వైరాగ్యం ఏంటి, అతని సమర్పణ ఏంటి, అతని ఆత్మావేశం ఏంటి, ఎంత సింపుల్గా చెప్పాడండి. ఒక దేశపు సర్వ సైన్యాధ్యక్షుడు వస్తే కాస్త టైం పాస్ చేసే ప్రాజెక్ట్ ఏం పెట్టుకోవాలా? ఏమన్నాడు తెలుసునా? నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగో, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అంతే అన్నాడు. కొంచెం ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అతని బ్యాచీలను ఒకడు ఏం కాదులే, నేనేం డబ్బులు అడగలేక మునగమన్నాడు. నొప్పి ఏముంది, మునగా తగ్గితే మంచిదే కదా అన్నాడు. బయటపడ్డాడు. కృతజ్ఞత కానుక ఇవ్వబడు. వద్దులే నాన్న పట్టుకెళ్ళిపోమన్నాడు. నా తండ్రి వద్దంటే, అయ్యగారు వద్దంటే నాకెందుకు అనుకోవాలి కదా. ఏమనుకుంటాడట? ఆ సొమ్ము తీసుకున్నట్టుకు అతనికి మనస్సు లేకపోయిన కానీ నేను తెచ్చుకుంటానులే. తండ్రుల మనసుని, ఆత్మీయ తండ్రుల మనసుని, మీ ప్రియమైనటువంటి దైవజనుల మనసుని, వారి భారమును, దర్శనమును క్యారీ చేయలేని, రథము వెనక డబ్బు వెనక పరిగెడుతున్నటువంటి పాపిష్టి ఒక వ్యవహారం ఏముందేమో. కింద ఏమో రాశాడు తెలుసా? ద్రవ్యమును, ఆస్తిని సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే సంపాదించుకునే సమయం కాకపోతే మరి ఏం సమయం అది?
నేను మా తండ్రిని వెంబడించి నిద్రపోక కన్ను రెప్పపడకుండా కనిపెట్టుకొని రెండింతల అభిషేకాన్ని పొందుకున్నానే, రెండింతలుగా సేవ చేశానే. నా తరువాతి తరంగా నీవు డబ్బు వెనకాలో తోటల వెనకాల పరిగెత్తకుండా కనిపెట్టి ప్రార్థన చేసి నీవు కూడా మరొక రెండింతల అభిషేకాన్ని పొంది నువ్వు ఇంకా భీకరమైన సేవ చేయవలసిన వాడు ఉండేగా. అభిషేకం కొరకు, కొనిపోబడే గడియ కొరకు, ఎత్తబడే గడియ కొరకు, ఆత్మచేత వేరు చేయబడే ఆ గడియ కొరకు, అగ్ని రథాల్లో గుర్రాల్లో కొనిపోయబడే ఆ సెకండ్ కొరకు కనిపెట్ట మానేసి అతనికి మనసు లేని దాని మీద గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీ దైవజనుల భారం, దర్శనం, వారి ప్రేమ, వారి కనికరం, వారి దుఃఖం, వారి ప్రసవ వేదన అసలు నీకు అర్థమైందా? గమనించావా? అలాంటి క్వాలిటీస్ ఉన్న సేవకుడి దగ్గరే ఉన్నావా? లేక టైంపాస్కి వెళ్తున్నావా? కులమనో, ఇంటి పక్కన ఉందనో, డినామినేషన్ అనో ఈ చెత్తంతా వదిలించుకో, టైం అయిపోయిందిగా. విడవబడ్డవాడు ఎవడైనా రేపొద్దున్న యాక్చువల్గా ఈ సంఘం వెళ్తానని నాకు తెలుసు, కానీ ఇంకా చుట్టాలు కదా ఉండిపోయినంటే అడిగి ఏమన్నా తెలివి ఉందా? మా ఇంటికి సమీపంలో ఒక పెద్ద మందిరం ఉండింది, పెద్ద సంఘం ఉండింది. ఆదివారం సంఘ పెద్దలు కులాల విషయంలో రకరకాల విషయాలు గొడవలు పెట్టుకొని కుర్చీలు తిరగేసి కొట్టేసుకున్నారు, పచ్చి బూతులు మాట్లాడేసుకున్నారు, చాలా గొడవ జరిగిందిట. దానికి సైలెంట్ ఆప్షన్ ఉందంటారా? చూడండి. ఏమిటో ఈ స్టేజ్ అంతా పాదరక్షలతోనూ సెల్ ఫోన్ల మోతలతోనూ కలకల్లాడిపోతుంది. మరి ఈ విశేషం ఏంటో? ఇది ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది. మనమే దేవుని ఆలయం కదా, ఎందుకు బూట్లు ఇప్పాలని చెప్పి అదొక సిద్ధాంతం. దాని మీద 50-40 రెఫరెన్స్లు ఉన్నాయి ఒక్కొక్క అయ్యర్ దగ్గర దేవుని కృపను బట్టి. మరి మనమే దేవాలయం మరి గుడికి వెళ్తే ఎందుకు అలాగే ఉంటుంది మళ్ళీ ఫీలింగ్, వెళ్ళాలి దాన్నే ఉందా? దేనికి పడితే దానికి ఒక రెఫరెన్స్, సిద్ధాంతమే. వాదులట్టడానికి రెడీ, డిబేట్కి రెడీ, తడగొట్టే బేభత్సం, మేసం తిప్పే ఆవేశం, ఏటికి కరువు లేకుండా పోయింది వేసి రక్తం ఏంచి. మా పిల్లగాళ్ళు అట్టగే తయారయ్యలే. ట్రెండ్ ఫాలో అయిపోతుంది బ్యాచ్ అంతా కూడా. ఏసు రక్తం ఏంచి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ప్రియులారా, మా హోటానికి పోయో చుట్టకమనో, ఇంటి పక్కన ఉందనో, తెలుసు బాబాయ్ గారనో, మాయ గారనో, ఈ ఇప్పటిక అవన్నీ పనికిరావు. అక్కడ ఏమంటున్నాడు? ద్రవ్యమును, ఆస్తిని, ద్రాక్ష తోటలను, పెండ్లని ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏ సమయం మరి? కనిపెట్టవలసిన సమయం కదా. స్తోత్రం చెప్పరే. ఈ అభిషేకం నీకు కావాలంటే నేను కొనిపోబడుట నీవు చూడగలిగితే నీకు వచ్చుద్దు నాన్న, లేకపోతే కష్టం. నాకు రెప్పెత్తలేదు పిల్లడంతే రక్తం వేయించి. నాకు అసలు రెస్ట్ తీసుకుంటావా? భోజనం చేస్తావా? నాకు వద్దు, కాసేపు పడుకోరా. నేను పడుకో. నేట కన్ను రెప్పబడితే నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? కాచుకొని కనిపెట్టి ఆ కృపను సంపాదించుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆ అర్హతలోంచి, ఆ యోగ్యతలోంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇది సమయమా? మరే సమయం? నాలాగా నువ్వు కూడా కనిపెట్టుకోవాలి కొడుక, నాలాగా నువ్వు కూడా ప్రయాసపడాలిరా. ఎప్పుడు ఆత్మదేవుడు తీసుకెళ్ళిపోతాడో అగ్ని రథాలు, గుర్రాలు, ఆ క్షణం కోసం కనిపెట్టుకోవాలి. నువ్వు కాచుకొని కనిపెట్టి అభిషేకాన్ని పొందాలి, రెండింతల సేవ చేయాలి, మునుపటి కంటే ఎక్కువగా ప్రయాసపడాలి. ఏలియా చేసిన దానికి రెట్టింపు ఎలీషా చేస్తే దానికి రెట్టింపు గేహాజీ చేయవలసిన వాడై దేవుని పిలుపులో ఉండగా ఇంత నష్టాన్ని చూసినాడే. ముందు తరాలకి అభిషేకం తీసుకొస్తావనుకుంటే కుటుంబానికి రోగం తెచ్చి పెడతావా నువ్వు? దేవుని వాక్యం ఒకటే తెలియజేస్తుంది, ఎవడి మీద మోపడానికి లేదు అవకాశం, నిన్ను నీవే సిద్ధపరచుకో. గట్టిగా మాట చెప్పండి. అలా నన్ను నేనే సిద్ధపరచుకోవాలనండి. కొంచెం చెప్పండి సార్ గట్టిగా. ఏం కష్టం ఉంది సార్? పెద్ద వరిమేం మోపేం సార్ మీ మీద? దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు మోయగలిగిన తేలికపాటి కానుకే కదా వేశారు. ఏం పెద్ద అలిసిపోయినట్టుగా మాట్లాడతారు? దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏవేవో కారణాలు చెప్తే కాదు, చూసుకోవాలి, గమనించాలి. ఆమెకి అర్థమైపోయింది, అయ్యి బాబాయ్ ఇక్కడుంటే నిన్ను ఎత్తబడలేను, ఇది ప్రియుని మంద కాదు, ఇది జతగండ్ల మంద.
నీ మందలో ఉంటే నేను ఇంకా మంచం మీద ఉంటే ఛాన్స్ పోతే నేను లేస్తాను, నేను వెళ్తాను, పట్టణ వీధులు, సంత వీధులు, రాజవీధులు దాటి నా ప్రియుని కొరకు పరిగెడతాను. ఈ ఆరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రియుడు తనకు ఎదురు వచ్చాడు. వదిలి పెట్టక నా ప్రియుని పట్టుకుంటే నేను సాక్ష్యం ద్వారా ఎంతో చక్కని మాటను మనకు తెలియపరిచింది. ప్రభువుకు స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? అందరు మంచిగా చెబుదాం హల్లెలూయా. ఇంకా చెబుదాం హల్లెలూయా. ఇందుమూలముగా తేలుచున్న ఫలితార్థమేమనగా మనల్ని మనమే గట్టిగా అనొచ్చు కదా అందరు కలిసి, మనల్ని మనమే స్తోత్రం చెప్పండి. చూర్చుకొని మొరవాలి, చెప్పుకొని ఏడవాలని శాస్త్రం ఉన్నట్టు కంటి నిండా జనం కనపడుతున్నారు, చెవికి సౌండే రావటం లేదు. మరిదేమి చిత్రమో? ఒక పవర్ఫుల్గా దేవునికి స్తోత్రం చెప్పే కసి ఉత్సాహం ఆరావడం లేకపోతే ఎట సార్? అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్తోత్రం చెప్పించడానికి ఇంత ఇంట్రడక్షన్, ఇంత పొగ ఇవ్వాల్సి వస్తుంది కూటమిలో. భలే భక్తులు సార్, అసలు రెడీగా ఉండద్దా స్తోత్రం చెప్పడానికి? దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనమే ఏం చేయాలి సార్? చెప్పండి. మనల్ని మనమే, నన్ను నేనే అక్కడ వరి గడియ కొరకు, రెండెంతల అభిషేకము కొరకు, నూతన ఏర్పాటు కొరకు, తదుపరి తరము సేవ కొరకు, వేగములు ఎక్కడి కొరకు, అగ్ని రథముల గుర్రముల కొరకు నేనే సిద్ధపరచుకోవాలి. శ్రేష్టమైన దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరినీ కూడా మీరు చూడండి. వారందరినీ మీరు చూడండి. వారందరూ నాకు వీళ్ళు సహాయం చేయట్లేదు, వాళ్ళు సపోర్ట్ లేదు అనే మాటలు మాట్లాడకుండా తమను తాములాగా సిద్ధపరచుకున్నట్టుగా వాక్యంలో కనపడుతుంది. విపరీతమైన దూరం పోకుండా పైపైన కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. మీరందరూ స్వరమెత్తి నాకు ఆన్సర్ చెప్పాలా. యోసేపు రాజు అవ్వడంలో ఎంతమంది ప్రయాస దాగి ఉంది? ఈ మౌనమే నశించాలని కోరుకునేది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు రాజవడంలో అమ్మా నాన్న కృషి ఉందా? అన్నదమ్ముల సపోర్ట్ ఉందా? స్నేహితుల యొక్క సహకారం ఉందా? ఎవడు సార్ ఉపయోగపడ్డాడు ఆయనకి? అన్నిందాలో ఒక్కడే ఉండిపోయాడు సార్. తన బాధ చెప్పుకోవటానికి కూడా భాష తెలిసిన వాడు లేడు సార్ అక్కడ. ఎవడు లేడు, ఒక్కడైపోయాడు. సొంత అన్నయ్యలే సంతలో పశువు నమ్మినట్టుగా ఒక అంగడి సరుగమ్మి పారేశారు. వెళ్ళటం ఇంట్లో పని మనిషిగా పడాల్సి వచ్చింది. తండ్రి ఇంటి ఎంత సౌభాగ్యం, 12 మందిలో శ్రేష్టమైన వ్యవహారం, విచిత్రమైన అంగి, శ్రేష్టమైన ఘనత, విశేషమైన కృపావరములు, భవిష్యత్తును బయలుపరిచే దర్శన వరములు, ఒక రేంజ్, ఒక వెలుగు వెలిగిన పెద్ద మనిషి. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే అంటగిన్నెలు ఇక్కడ కలిసిన పరిస్థితి వచ్చింది. బానిసగా దాసుడిగా బతికే స్థితి వచ్చేసింది. చేయి నా దేవుడు నాకేం చేయలేదని వదిలేశాడా? గోతిలో తోచినప్పుడే వదల్లా, సరుకు అమ్మేసినప్పుడే వదల్లా, కొట్టి పారేసినప్పుడే వదల్లా. చివరికి నమ్మకంగా బతుకుతుండే నీలాపనిందలు వేసి జైల్లో పడేస్తే కూడా వదల్లా. మీరు ఆలోచించండి ఒకసారి. తరచుగా ఆయా దైవజనులు వచ్చి యోసేపును బలపరుస్తూ ఉండేవారు. ఆయా దేవదూతలు వచ్చి యోసేపును ధైర్యపరిచి, నానా ధైర్యంగా ఉండు, నెక్స్ట్ సీట్ మందే రెడీ అని చెప్తూ వచ్చారా? ఎవరు సార్ ఆయన్ని ఆదరించారు? అంట్లు కడుక్కుంటున్నప్పుడు, గోతిలో త్రోసివేయబడ్డప్పుడు, జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ప్రతి చోట తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ, దేవుని కార్యాలకు ఎదురు చూస్తున్నాడు. ఒక దినము రానే వచ్చింది, యేసు రక్తమే జయం. ఓ హల్లెలూయా. ఫరో ఇంటికి తండ్రిగా మారిపోయాడు, ఐగుప్తుకు ప్రభువుగా మారిపోయాడు, ఆ దేశమునికి ఏలిగ్గా మారిపోయాడు, ప్రపంచమును ఆకలిలో కొన్నవాడు ఎవరికైనా అన్నదాతగా అవతరించాడు. ఏమిటయ్యా ఈ రేంజ్కి వచ్చేపాటికి యోసేపు వయసు అని తెలుసా? జస్ట్ 30 years. ఎవడు సార్ ప్రపంచంలో 30 ఏళ్ళకి కింగ్ అయిపోయినాడు? యేసు రక్తమే జయం. 30 సంవత్సరాలకి ఇంకా నాన్న పాకెట్ మీద ఇస్తేనే కాళ్ళు ఇడుచుకుంటూ సెంటర్కి వెళ్ళిపోయి అడవుడు చేసి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఇటు పొడిచిన పోటీకి ఇంటికి వచ్చేపాటికి అద్దలాడితే వేడివేడి అన్నం పెట్టకపోతే అమ్మ మీద కలపడిపోతాడు. వీడికి అప్పుడే 30 దాటేసినాయి. ఎరా ఏంటి సౌండ్ పెరిగింది? 30 years ఎక్కడ మరి ఆ సౌండ్ బయటికి వెళ్ళినప్పుడు ఉండాలి కదరా. దేవునికి స్తోత్రం చెప్పండి. టైం అయిపోయిందని ముగించమని కొట్టాడు ఎవడన్నా చూడగా. కానీ ఎవడన్నాడు? భోజనానికి వెళ్ళిపోయాడు కొమ్మ తీసుకున్నా. తమ్ముడా యేసు రక్తం ఇచ్చే చూడు, ఎవడో దూరం పడ్డాడు మధ్యలో.
యేసు రక్తమే ఇచ్చేయి. ఇప్పుడు దాకా అధ్యక్షుడు ఇక్కడ ఉండి కూడా ఆయన కూడా కనపడతారు. ఇప్పుడు అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏంటి సార్, నన్ను ఒక్కరిని చేసేసి. దేవుని స్తోత్రం, చాలా వందనాలండి బాబు. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి సార్ గట్టిగా. అక్కడ కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. చెప్పాను కదా, మన దగ్గర చర్చి చెత్త కొట్టి వేసుకొని బూతులు వేసుకొని గొడవ కూడా వేసుకొని ఓ సంఘ పెద్ద మా ఇంటికి జనా చాలా ఘోరం అన్న బాబు. ఈ బూతులన్నా బాబు, గొడవలన్నా బాబు, అవి కుర్చీలు ఇరిగిపోయినా కొట్టేసుకున్నారన్నా, మైకులు తీసుకున్నారన్నా, గొడవ 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 ఇదంతా చెప్పాడు ఓపికగా విని. అయితే ఆత్మీయత లేదా? అబ్బాయి లేదండి బాబు, అసలు భయం లేదా? చర్చి లేదండి బాబు, క్రమం లేదా? అయ్యి బాబాయ్ లేదండి అసలు, అయ్యి బాబాయ్ ఇలా చెప్తున్నాడు. మరి ఎందుకు వెళ్తున్నావు చర్చికి అన్నాను. మరి ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే, ఊరికన్నా అది గుమ్మానికి ₹1,00,000 ఇచ్చాను నేను అన్నాడు. నీ రీజన్ మండిపోను. ఆ గుమ్మంకే ₹1,00,000 ఇచ్చాడంటే ఇంకా ఒక మంచి స్టూల్ వేసుకుని గుమ్మం కాడ కూర్చుంటున్నాడు. ఇది నేను ఇచ్చిన లక్ష, నేను ఇచ్చాను. ఆ గుమ్మం రాదు, నువ్వు రావురా. మొత్తం లోకలే యేసు రక్తమే ఇచ్చేయు. రయ్యమని పోతుంది రక్షణ మండి వచ్చేస్తుంది రాకడా. ఇక్కడ గుమ్మకాడ పడి ఎడుతున్నాడు. ఇంకానే ఫోన్లే ఓ దుప్పటేసుకొని కూర్చో అక్కడ. దండం పెట్టి చెప్పేది ఒకటే పాయింట్, టైం వేసేయకండి చాలు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి పెద్ద లాజికల్ రీజనింగ్ మాట్లాడి అవి మాట్లాడాక తోటలోంచి బయటకు వచ్చేసారు పెద్దోళ్ళు ఇద్దరు. ఫస్ట్ వాళ్ళు ఏయ్ తిన్నావా అంటే, నాకు తోడుగా ఉంటుకు నీవిచ్చిన ఈమె. ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మీ బట్ షీ. ఆమె దగ్గరకు వచ్చి నన్ను అనుకో ఆ పాము మొత్తం ఇద్దరు వెళ్ళిపోంటారు బయటకు నాడు ఈస్లో. ఇంకప్పటి నుంచి గచ్చపొద్దలు, ముళ్ళతొప్పులు, నానా సావులు, జీవితంలో అష్టదరిద్రాలు, పంచమహాపాతకాలు, ములుగుచ్చేసుకునే చెమటట్టేస్తుంది, వేదన పెరిగిపోయింది, ఆశలు పెరిగిపోయింది, దైత్రం అంతా పట్టేసుకొని బతుకు. ఎందుకంటే ఈ అద్భుతమైన లాజిక్లో రీజనింగ్లో వదిలేసి తప్పు అయిపోయింది బాబా, దండం పెడితే అంత అందంగా ఉండేది కూటం. చాలా లాజికల్గా రీజనింగ్తో తెలివిగా మాట్లాడతాను అనుకున్న వాళ్ళందరూ తోట బయట తత్తమే. ఇక గచ్చపోతలు పల్లీరకాయలు ఏరుకుంటమే. ఎందుకు వచ్చిన ఎదవేశాలని కాళ్ళ మీద పడిపోయి త్రాహిమా క్రీస్తు నాథ దయ చూడారా అది అంటే శుభ్రంగా తోటలో ఉంటాం. ఒక్కలాను అవునని కానీ అమ్మేనని కానీ స్తోత్రం అని కానీ నేను అడిగితే అంటారు ఏడు సార్ ఇది. మహాభక్తులందరూ కూడా మంచి తిరుబడి చేసుకొని వచ్చారు భోంచేసేసి. ప్రభునామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి మంచిగా, హల్లెలూయా. సార్ మనం ఎవరి మీద నిందమోపొద్దు, మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం, మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదంటే బేబత్సహ, దావీదంటే పవర్ఫుల్, దావీదంటే సింహాలకే భయం, దావీదంటే ఎలుగుబంది పారిపోద్దు, దావీదికి మించిన వాడు నువ్వు తప్పుతా. ఈ ఉపద్రవం నుండి గొలియాతు సమస్య నుండి తప్పించేవాడు ఎవడూ మాకు లేడు అని దా శరణమనాయితీ దావీదే శరణమహ అని అందరూ దండం పెట్టి అన్నదమ్ములు ఎంకరేజ్ చేసి, నీ పవర్ మాకు తెలుసు, నీ కెపాసిటీ మాకు తెలుసు, నువ్వే ప్రిపేర్ అయిపో, నువ్వే ముందుకు వెళ్ళిపో అని ఎగదొత్తే వెళ్ళాడు గొలియాతు మీదకి. మాట్లాడరేంటి? రేయ్ నువ్వు ఎందుకు వచ్చావరా అన్నాడు పెద్దోడు. అని ఆ నాన్నగారు నీకు క్యారేజ్ ఇమ్మన్నానని చికెన్ జాయింట్లు మటన్లు అన్నీ తెచ్చానని అడబెట్టి ఇంటికి వెళ్ళి అర్జెంట్గా. పిల్లడు అటు ఇటు నడుతున్నాడు, గోమీద కొట్టేసాడు. నువ్వు ఎందుకు వచ్చానో తెలుసు, యుద్ధం సొత్తాకు వచ్చావు. నీకు సన్నాసి రకం స్టేట్మెంట్ అది. యుద్ధం సొత్తాకు వచ్చినాడు నువ్వురా, యుద్ధం చేత్తాకు వచ్చినాడు ఆ బాబు. స్తోత్రం చెప్పండి. అందరూ ఫుల్ డైట్, ఫుల్ రెస్ట్, ఏమి డోకం ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. FDFR ప్రాజెక్ట్ అని పేరు పెట్టాను మా ఫేతుములు పిల్లగలను. ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఇస్ FDFR. ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్, ఏం తిరుగులేదు. రక్తం ఏం చేయి, పందికోడి పుంజులు మేపినట్టు మేపడం ఒక్కొక్కడే. పొడుచుకొని తినడం కష్టమవుతుంది, ముక్కు పొద్దున తగ్గిపోతుందని మనమే చిన్న చిన్న మొక్కలు తీసుకుంటే కోడి పుంజుకి. జీడిపప్పులు కూడా అదే పొడుచుకుంటే పొద్దున పోతుంది, రేపు పొద్దున అవతల కొని కొడతాకు ఉంటుందని ఈడే మొక్కలు చేసి ఉల్లిపాయలు పిచ్చిమిరకాయలు అన్నీ వేసేస్తే ఏసు రక్తం వేసేయం. ఆడు ఎవరికో 1,00,000 వచ్చిందంటే ఈడెవడికి 3 లక్షలు వచ్చేది. నీడు బట్టుకెళ్తే మొత్తం ఇల్లు తాక పెట్టుకు వచ్చేసాడు. అన్న వస్త్రానికి వెళ్తే ఉన్న వస్త్రం కూడా పోయిందంట. దిక్కులేని వాడనో ప్రభోని చరణ్ను జొచ్చి వచ్చా
గుడి మెట్లు అన్నాక బోడి మంది కూర్చుంటారు. అడొక మనసులో ప్రార్థన చేసుకున్నాక 10కి అయితే పడాలి ప్రభు అని 10 వేసేసారా దాచేసారా ఏటమ్మా చచ్చా 10 ఎప్పుడు దాయమయ్యా ఇసులోకి ఇచ్చేస్తాను 20 కంచి పోయిందాయి తెలివితే అట్లని. ఇప్పుడు దావీదుని ఎంతమంది ఎంకరేజ్ చేశారు సార్? చివరికి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన అన్న పోన్లే నాన్న దేశము పరువును భుజానికి ఎత్తుకొచ్చిన బాలక నేను అభినందించున్నాను, మా ఆశీస్సులు మీకు నవి పొమ్ము అనొచ్చు కదా. నువ్వు ఏడిచావు, నువ్వు బాలుడివి, ఆడు బాలు విద్యాభ్యాసం చేసినాడు, అనవసరంగా నేర్చిపోక వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో సైలెన్స్. ఆడేమో గోమెందు కొట్టేస్తాడు, ఈడేమో వెళ్ళిపోమంటాడు. నాకు ఎంతో కసిగా ఉన్నది. సింహమును చంపిన ఎలుకబంటుని చంపిన సాక్ష్యము కలిగిన వాడిని నన్ను త్రొక్కివేయుచున్నారు, నేను తీవ్రముగా నిరసించుచు ఇంటికి పోవచ్చున్నాను. అలా ఇంకో రూట్లో వెళ్ళాడు, చెత్తకొట్టు వచ్చేసాడు, వేసి రక్తం వేయించాయి. సప్పిడి దెబ్బలు కొట్టబాను కొడితే పవర్ఫుల్ కొట్ట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు సార్ ప్రోత్సహించేది ఆడి మీద ఎడి మీద పెట్టి? యాక్చువల్గా నాకు బాల్యము నుండి దర్శన వరము కలదు, పరిశుద్ధతను కాపాడుకుంటుంది, కానీ అన్ని వైపులా రిజెక్షన్ దట్ ఈస్ ద రీజన్ అన్నాడు యోసేపు. నాలో రోషమును బలమును గుర్తించలేదు సార్, అవకాశాలు ఇవ్వలేదు, లేకపోతే ఈ పాటికి అల్లెలూయ అన్నాడు దావీదు. బైబిల్ గ్రంథములో వాడబడ్డవారందరూ ఏమండోయ్ అందరు బాగా ప్రోత్సహిస్తే మెల్లిగా లైన్లోకి వచ్చిన వాళ్ళు కాదు, గట్టిగా దేవుని కొరకు రోషం కలిగాలి ముందుకు వచ్చారంతే. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము ఆరంభపు 2 మాటలు చదివి పెట్టండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ఇంకా ధూళి దులుపుకొనుము, యెరూషలేమా నువ్వు లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లను విప్పి వేసుకొనుము. యేసు రక్తమే జయం. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. గట్టిగా చెప్పలేదండి. అలసిపోకండి, విసిగిపోకండి దేవుని బిడ్డలారా. పరలోకి వెళ్తే ఈ పని తప్ప ఇంకే పని మనం కూడా నాన్ స్టాప్గా ఆరాధన చేయటమే కనుక గట్టిగా స్తోత్రం చెప్పండి. సియోను కుమారి అనండి. బంధకాల్లో ఉందండి సార్, చేతికి మెడకి కట్లు కట్టేసి గదిలో పారేశారంట. మెడకు కట్లు కట్టేస్తే బంధకాల్లో ఉంటే, బంధీకానాలో ఉంటే ఎవరైనా సహాయాన్ని కోరుకుంటారుగా. somebody has to come in and tied everything that bounded like anything. గోల, ఏడుపు. దేవుని స్వరం ఆకాశం. సియోను సియోను లేచి కూర్చో, నీ ధూళి దులిపి వేసుకొనుకో, నీ మెడకట్లు తెప్పి వేసుకో, లేచి బలము ధరించుకో. యేసు రక్తమే జయం. చెప్పాలి గట్టిగా అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మెడకట్లు కలిగిన వారు కూడా తమ కట్లు తామే తెంపి మోసుకోవాలంటే ఇప్పటికే విడుదల పొందిన వారు ఇంకెంత హుషారుగా ఉండాలా? ఇప్పటికే బంధకాలు తెగిపోయిన వారు ఎంత వేగంగా ఉండాలా? అయ్యో, మెడకట్లతో బంధింపబడి ఉంటివా నా బిడ్డ, ఎవరో ఒకరిని పంపేదను, దూతలను పంపేదను, వారు చిని కట్లు తెంపేదరు. ధైర్యము వహించము, కనిపెట్టుకొని ఉండము. కట్లు తెంపగానే ఎగ్గరి గంతు వేయము, దర్జాగా బయటికి రమ్ము, అంతే బాగుండేది కదా కోటం. అలా అనలేదే. ఏమంటున్నాడు? నీ మెడకొట్లు నీవే తెంపేసుకో. ఆమేన్ ఆమేన్. ఏంటి బంధకం నీకు? ఏమిటి బంధకం? ఏమిటి? డబ్బా? ఏమిటి బంధకం? ఏమిటి? కుటుంబమా? ఏమిటి బంధకం? వల్ల మారినటువంటి అవాచ్యమైనటువంటి దైవికమైన కానటువంటి శరీర సంబంధమైన ప్రేమలా, బంధాలా, వ్యామోహాలా ఎంట్రా బాబు తెంపేసుకోమన్నాడు దేవుడు. ఎవరో మాట్లాడతలేదు గట్టిగా మీలో. అవునను ఆమెనను అనాలి కదా. మన అర్థమైంది, మాకు ఇక అర్థమనే కదా సైలెంట్ అయిపోయాం. అదా వ్యవహారం. నీకు తెలుసో తెలియకో వ్యామోహాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు, ఐక్య విచారాల్లో ఉన్నావు.
ఎక్కిలేసిన విత్తనమనేమో, ఎక్కిలేసిన నేలది. ఈ ఐక్య విచారాలు తొక్కి వేస్తున్నాయి. నువ్వు మామూలు నెలలో లేవో, సారవంతమైన నెలలో ఉన్నావు. పచ్చని ఒలివలి ఎదగాలి. ఇప్పటికి ఆకాశాన్ని కొమ్మలు రెమ్మలు వ్యాపించాలి. సముద్రమును కప్పి వేసు మహావృక్షం ఎదగాలి. కానీ అణిచి వేస్తున్నది ఏమిటి? ఐహిక విచారాలు, ఆశలు, కోరికలు, బంధాలు, రకరకాల విచారాలని తొక్కేస్తున్నాయి. ఏం చేద్దాం మరి? సియోను కుమారి లే, నీ మెడకట్లు నువ్వే తెప్పేసుకో. ఒక మాట అంటాను, యేసుప్రభు అబ్రహం గారికి కాకేసి, నాన్న నీ ఒక్కగానొక్క కుమారుని ప్రేమించేసాక నాకు ఇచ్చేమని అన్నాడా లేదా? అంత సైలెన్స్ అక్కర్లేదు అన్నాడా? అప్పుడు ఏం చేశాడు అబ్రహం గారు? ప్రభువు నేను సిద్ధమే, కానీ బలహీనరాలు 90 ఏళ్ళ ప్రాయంలో కొడుకును తట్టుకోలేదు, ఏడుస్తుంది, పిచ్చిదైపోద్ది, నా మీదకి దాడి చేస్తుంది, వద్దు ప్రభు నీవు మాట్లాడయ్యా అన్నాడా? అంటే తప్పేం కాదుగా, న్యాయమేగా. అల్లా అమ్మా లేకమ్మా కొడుకుని తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తున్నాను, కడసారి చూసుకో, సెల్ఫీ తీసుకో, ముద్దు పెట్టుకో, హల్లెలూయా. లేదండి, ఆమె ఇంకా నిద్రలో ఉంది. రక్తమే జయం. పిల్లోని తీశాడు, స్తోత్రం. కత్తి తీశాడు, స్తోత్రం. కట్టెలు తీశాడు, స్తోత్రం. నిప్పు తీశాడు, స్తోత్రం. పని వాళ్ళని పిలిచాడు, స్తోత్రం. 2 గాడిదలు సిద్ధపరిచాడు, స్తోత్రం. కొండ ఎక్కేస్తున్నాడు, యేసు రక్తమే జయం. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే ఆమేనండి. దేవుని మీద గౌరవం ఉంటే ఆమేనండి. దేవుని పిలుపుకి లోబడే విధేయత నీకు ఆమేనని చెప్పండి. దేవుని కొరకు ఏదైనా ఎంతైనా వెనుక తీయకిచ్చే సమర్పణ నీకుంటే 100 కన్ఫర్మేషన్లు, 100 సార్లు అలగటాలు, 10 మంది ప్రోత్సాహాలు కనిపెట్టు. దేవుని మాట చెవిన పడగానే నువ్వు అర్ధరాత్రులు లేచిపోతావు అంతే, తెల్లవారుజామున బయలుదేరిపోతావు అంతే. అన్నీ సిద్ధపరుచుకున్నావు. కత్తి తీసినా, పిల్లోని తీసినా, కట్టెలు తీసినా, నిప్పు తీసినా, గాడిదలు తీసినా, పని వాళ్ళు తీసినా, ఆ అమ్మగారికి చిన్న సౌండ్ రాకుండా జాగ్రత్త పడిపోయాడు. అదే తెలివైన ఎప్పుడు ఏం చేస్తాడు? డబేలు మనకి ఎత్తికింది ఎత్తేస్తాడు. ఎవరో 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 కాదే బాబా, నేనే. కత్తి తీసేవండి, పిల్లోని నరికేస్తున్నాను, పిల్లోని చంపేతనా? ఎందుకని దేవుడు అడిగాడు, మరి ఏం చేయమంటావు? నేను 40 రోజులు ఉపాసం ఉంటాను అయ్యా, నేను వేసే కాళ్ళ మీద పడతాను, నేను అడుక్కుంటాను అయ్యా, నువ్వు నరకక్కర్లేదు, నేను చూసుకుంటా, నేను నా దేవుడితో మారకుండా జరగా పక్క జరగండి. అమ్మయ్యా బంతి దేవుని కోర్టులో పారేసాం, హల్లెలూయా. సెంటిమెంట్లు, ఈ దొంగ తెలివితేటలు పనిచేయరా నాయన. దేవుడు మాట్లాడింది నీతో, దేవుడు అడిగింది నిన్ను, స్పందించాల్సింది నీవు. ఇంకా ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఏమి ఉండకూడదు. దేవుడు అంటే నీకు ఇష్టం ఉందా లేదా? దేవుడు అంటే ప్రేమ ఉందా లేదా? దేవుడు అంటే గౌరవం ఉందా లేదా? దేవుడికి ఇచ్చే మనసు ఉందా లేదా? ఇక మాట్లాడబాకంతే. విధేయత, సమర్పణ నీలో ఉంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు నువ్వే తీసుకుంటావు. ఆడి మీద పడిపో. యాక్చువల్గా నాకు ఇష్టమేనండి, కానీ మా ఆవిడ ఇంకా బలగింది, ఏడు చేస్తుందండి. పిల్లోడు కాళ్ళు పట్టుకొని, కన్న తండ్రివా కసాయి వాడివా అన్నాడు. నన్ను నరుకుడికి చేతులు ఎలా వచ్చాయి అన్నాడు. నా మాటకు తట్టుకోలేకపోయినా నేను ఇంటికి వచ్చేసానండి. ఏమి లేవు, డాడీ గొర్రెపెళ్ళేది, డాడీ గొర్రెపెళ్ళేది, డాడీ గొర్రెపెళ్ళేది. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కట్టెలు తెచ్చాడు, రాళ్ళు తెచ్చాడు, బలిపీఠం కట్టాడు. టక్కన కాలు చేతులు కట్టి బలిపీఠం పెట్టి కత్తిపైకి ఎత్తేసాడు అంతే. నాన్న నరికేనా? ఏమ్మా చచ్చిపోతావా? నాన్న మొక్కలు చేసేనా? నువ్వు అవునరా, నువ్వు ఆమెనరా, నాకు పేరు ఒప్పుతలేదు. ఇంత కూటం ఉండదు సార్. సమర్పణ నీది, మాట్లాడింది దేవుడు నీతో. హలో మాట్లాడుతుంది. నిన్ను నీవు సమర్పించుకోమని చెప్పాల, నీ కొడుకును సమర్పించన్నాడు. అంటే పిల్లల సమర్పణ విషయంలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? మరి ఇప్పుడు పిల్లగాలు ఏమన్నా, అసలు నన్ను సమర్పించాను, నువ్వెవరో నాన్న? తండ్రిని రా, యూజ్లెస్ పిలో. ఏం మాట్లాడుతున్నావు? సైతాన్ కా బేటా మనకైతూ మారు మనసు బందో. మన సమర్పణ మనదే, మన వ్యవహారం మనదే, మన తెలివి మనదే. ఈ కార్డులన్నీ దేవుడి దగ్గర ప్లే చేయబాకు. నువ్వు నీవే సిద్ధపరచుకో. దేవుని మాటకు విధేయత చూపించడానికి ఆటంకం రాకుండా నువ్వు నీవే సిద్ధపరచుకో. ఇక 100 మాటలు చెప్పాక నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమంటున్నాడు దేవుడు? నీ కట్లు తెంపి వేసుకో. ఆమేనండి గట్టిగా.
మెడకట్లు తెంపివేసుకో. ఏ బంధాలు ఉన్నాయి, ఏ బంధకాలు ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల క్రితం మాసపత్రిక ఒక కవిత రాస్తూ, ఆ సందేశం రాస్తూ అందులో అన్నాను, అనుబంధాలను ప్రతిబంధకాలుగా మారకుండా చూసుకునే బాధ్యత నీదే, నీదే, నీదే. హనోకు కుటుంబం లేదా, భార్య బిడ్డలు లేరా? వారి కారణంగా ఎప్పుడైనా దేవుణ్ణి కలుసుకునే సమయం ఆలస్యం చేశాడా? అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. బాధ్యతలు అలాగే ఉన్నాయి, బంధాలు అలాగే ఉన్నాయి. దేవునితో అనుబంధం ఒక్కరవ చిక్కు చెదర్లా. సాకులు చెప్పొద్దు, కారణాలు చెప్పొద్దు. నిన్ను నీవే సిద్ధపరచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు చెప్పారా హల్లెలూయా? దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దావీదు ఎవడైనా వీడిని చంపితే రాజు కలుడైపోవచ్చు అంటాడు. చంపేశాడు. సౌలు గారు ఏమో సడీ సబ్బులు లేకుండా సైలెంట్ గిద్దులోకి వెళ్ళిపోయాడు. ఒరే, ప్రాణాన్ని పనంగా పెట్టి లైఫ్ రిస్క్ చేసి గొల్లియత్తుకొని చంపేసి కత్తిని తలకాయని అయ్యగారి చేతిలో పెట్టి ఇంత బేభత్సంగా అప్పగించుకుంటే పెళ్ళి అనడం మాడతలేదేంట్రా అన్నాడు దావీదు. ఏయ్, రాజు నాకు అల్లుడు అక్కడ స్వల్ప కార్యమే నించుచున్నావా? 100 మంది ఫిలిష్తీయుల సర్దార్ల ముందులు తెస్తే కానీ అల్లుడిని చేసుకోడంట, ఆ బిడ్డని ఇవ్వడంట అన్నాడు. ఆ మొక్కు ముందు చెప్పలేదు కదరా, ఇప్పుడు చెప్తున్నాడు కదా. రాజుగారు మంటే తిరగలేదు, మాట్లాడు బాకు. గొల్లియత్తుకని చెప్తే పెళ్ళెత్తాను అన్నాళ్ళవా? ఇప్పుడు ఇంకోటి కూడా అన్నాడు, తప్పదు అంటే ఇది చాలా అన్యాయం. 100 మంది ఫిలిష్తీయ సర్దార్ల ముందు వాళ్ళు కోసుకురావాలా? దిస్ ఇస్ టూ మచ్, కాస్ట్ ఇస్ టూ హై. ఐఎమ్ సారీ అన్లా. ఇది శక్తికి మించినదిగా ఉన్న అయినను నేను వెళ్ళేదను. కత్తేసుకొని బయలుదేరిపోయాడు. 100 మంది ఫిలిష్తీయ సర్దార్ల ముందోళ్ళు తీసుకున్నారంటే 200 మంది ఫిలిష్తీయులు చంపుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. ఎవడు సపోర్ట్ చేయడో, ఎవడు ఎంకరేజ్ చేయడో, ఎవరిని ఏదో పెట్టుకొని వీళ్ళ మీద పెట్టేసి నువ్వు గడిపెత్తే పని అవ్వదో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు నీవే బలము తెచ్చుకోవాలి. సియోను కుమారులు లేచి మెడకట్లు తెంపి వేసుకో, బలము ధరించుకోను. నీ బలం ఎవరో యేసయ్య, నీ బలం ఎవరో పరిశుద్ధాత్మ, నీ బలం ఎవరో ఓ వాక్యం, నీ బలం ఎవరో ఆత్మ ఇచ్చిన అభిషేకం. నీ బలం ఏమిటి? నిర్దోషత్వం. నీ బలం ఏమిటి? పరిశుద్ధత. నీ బలం ఏమిటి? నీ సాక్ష్యం. ఇవన్నీ ఎవరు చేస్తారు నాన్న? నీకెవరు వచ్చేస్తారా? నీవే బలము ధరించుకోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ నీవే సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి, ధరించుకోవాలి. సియోను నువ్వు లే, ధూళి దులుపుగా, చెవులు వదిల్చిన సింహమై చెలరేగిపో, మెడకట్లు తెంపి వేసుకో, బలమును ధరించుకో. నీ రాజు నీ ప్రభు నీ కొరకు బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము చేతులు ఎత్తేసైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు చెప్పారా దేవునికి స్తోత్రం అని గట్టిగా? హల్లెలూయా. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ నిన్ను నీవు సిద్ధపరచుకో, నిన్ను నీవు సిద్ధపరచుకో. తేటగా దేవుని వాక్యం నీకు తెలియచేస్తుంది. నీవింకా బందీ గృహంలో ఉన్నట్టుగా ఉంటావా? నేలను పడి ఉంటావా? లే. దావీదు రాజు అబ్షాలోము కుట్రలో రాజ్యమును కోల్పోయి సమస్తానికి దూరమై అడవులు పాలవలసి వచ్చింది. అడవులు పాలవలసినటువంటి ఆ దశలో 2 కాళ్ళు లేని మెఫీబోషెతు కూడా కృతజ్ఞత కలిగిన మనసుతో తన పనివాడకు సేబాని పిలిచి, రాయ్ గాడిద గంట కట్టో, నేను కూడా మైగర్తపడి అడవులకు వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పండి. నువ్వెందుకురా, నువ్వేం మరి నువ్వు మాట్లాడబాకో, నేను వెళ్ళిపోతాను. ఆ సీబాని వాడు మోసం చేసి గాడిద గంట కట్టి ఆడెక్కి కూర్చొని వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పాడు. వాడు సౌలు కుటుంబం పక్షం చేరాడు. నీకు రాజ్యం పోయింది కదా, నీ వెనకాలంటే ఉపయోగం ఏంటో అడు చేరాడు, ఆ పార్టీ మారిపోయాడు అంటే దావీదు ఎంతగానో బాధపడ్డాడు. తీరా రాజ్యమును సంపాదించుకొని వైభవంతో తిరిగి ఊరేపిగా వస్తుంటే రోడ్డు పక్కన వచ్చాడు పుష్పగుచ్చం మర్చుకొని, రాజు చిరంజీవి గాక
కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సాచి దేవునికి స్తుతి కలుగునేగాక అన్నాడు పక్కన కూర్చొని. దావీదు అన్నాడు, పోన్లే అన్నాడా. ఎరా నాతో పాటు నువ్వు రాలేదే, ఒకసారి ఆమెనండి. ఇప్పుడు ఈ బాబు ఒత్తిగాని దావీదుకి ఏమైనా ఉపకారం ఉంటుందంటారా? మెప్పిపోస్తే దావీదు బలం పెరుగుతుందా? మాట్లాడరేంటి? 2 కాళ్ళు లేనివాడు సార్, ఈ లీ గుహలో ఉండాలా, చెట్లు ఉండాలా, కొండెక్కాలి, పారిపోవాలి, ఉంటే అదనపు భారము తప్ప రూపాయి ప్రయోజనం ఉందా? రాయ్ అది ఎవడన్నా పట్టుకుంటారా, మెల్ల మీద ఎక్కించుకుంటారా, ఆయన తీసుకెళ్ళంటారా పాపం. ఇతడు వస్తే భారమే, బరువే, కష్టమే, తెప్పలే. కానీ దావీదు ఏమంటున్నాడు, రావాలి కదరా, నువ్వు సమస్తాన్ని కోల్పోయి ఎక్కడో లోదే బారులో మాకేరు ఇంట వాడి మోచేత నీళ్లు దాగుతున్న దుస్థితిలో ఉండగా రాజకుమారులు ఒకడైనట్టుగా మార్చి సదాకాలము రాజు మల్ల యొద్ద నీకు భోజనం ఏర్పాటు చేశానే, నీ ఆస్తిని రప్పించానే, నీ పనివారిని రప్పించానే, నీకు పంట చేతికి వచ్చేలా చేశానే. నేను కష్టములుంటే నాతో పాటు రావా? నేను అడుగుతున్నాను. ఒక కుంటాడే, హలో 2 కాళ్ళు లేనోడే రాజు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు నా శ్రమలో నువ్వు ఎందుకు రాలేదు, నా కష్టములు ఎందుకు రాలేదు, నాతో అరణ్యానికి ఎందుకు రాలేదు, నాతో ఎందుకు ప్రయాసపడలేదు, యుద్ధములు ఎందుకు పాలు పొందలేదు, నా పక్షముగా నిలబడాలి కదా అని అడిగాడే. నిన్ను అడగడా? కుంటాను అడిగాడు కదా, నాతో రాలేదండి నువ్వు, నిన్ను అడగడం రేపొద్దున. కడుపులో భయం లేకుండా, దేవుని తీర్పుని ఎదుర్కొనే సోయి లేకుండా, ప్రశ్నిస్తే జవాబు చెప్పాలన్న ఆరాటం లేకుండా బతికేస్తున్నావే. 3 పూట్ల తినడం, 7 గంటలు పడుకోవడం, నా సొమ్ము నేను తింటా నీకు ఎందుకే అన్నాడు. చూస్తున్నాడు చూడకూడదు. యోధాపత్రిక నీకోసమే రాసినట్టు ఉన్నారు. వారు తమ్మును నిర్భయముగా పోషించుకొనుచున్నారు. ఎవడు సొమ్మన్న తింటాక భయపడాలి కానీ తమ్మును తాము పోషించుకోవడం భయం ఏంటని అడిగిన యేసుప్రభుని నేను. వాడు నిర్భయముగా పరులు సొమ్ము తిన్నారంటే పాయింట్ ఉంది. నిర్భయముగా తమ్మును తాము పోషించుకుంటే భయం ఏముంది? వాడు జొమ్మడి తింటాడు, దాన్ని భయపడటం ఎందుకు? దేవుని మాట వినకుండా, తిప్పిన పని చేయకుండా, ఆజ్ఞలను పాటించకుండా, ఉపదేశంలోకి రాకుండా, శుద్ధీకరణ లేకుండా తిన్నాడు చూడాడు. అది అరే నేను చెప్పిన పని చేయలేదే, నేను మారు మనసు పొందలేదే, అప్పగించిన పని పూర్తి చేయలేదే, ఎట్ట తింటాండ్రా తిండి? పెద్ద బైబిల్ సంకలం పెట్టుకొని ఊరేగటమే, అందులో మ్యాటర్ ఏముందరా? చదవద్దా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? యేసువా రమండి, నజరేతువా రమండి, పాటే ఏది? ప్రభు మీరు పొద్దునుంచి తినలేదు, ఏమన్నా తినండి. మీకు కూడా ఏమన్నా తీసినామా? పాపం అలాగే ఆకలి తిండిపోయాం, ఏమన్నా తినండి అంటే ఆయన అంటాడు, మీకు తెలియని వేరొక ఆహారం నాకు ఉంది. ఎవడో బిర్యానీ క్యారీ చేసి ఉన్నాడు యేసుప్రభుకి, అందుకే మనల్ని కొనుక్కోమని డబ్బులు ఇచ్చేయడం అనుకున్నాడు. ఒక్కొక్కడు తింటలేదు. ఒకడికి ఎంత చెప్పినా చిన్న కన్నీసి ఉంచుతారు కదా, మేము మార్కెట్కి వెళ్ళి వస్తాం కానీ ఆయన ఏమైనా తింటాడేమో చూడని ఒకరిని పెట్టి వెళ్ళాడు. వీళ్ళు కొనుక్కొని వచ్చాక మా ప్రభు ఏమైనా తిన్నాడంటే ఏం తినలేదురా. ప్రభు ఏమిటి ప్రభు ఏమి తినరా అంటే మీకు తెలియని మేక. అదే ఏంటి మాకు అర్థం అవుతలేదు. మమ్మల్ని వెళ్ళిపోమన్నావు, మీరు తినమన్నావు, నువ్వు తింటలేదంటే అప్పుడు చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు, నాకు భోజనమును పానమునై ఉన్నది. అంటే వచ్చిన పని అయిపోయేదాకా, ఆ బిడ్డ జీవితాన్ని మార్చేదాకా, ఆ గ్రామాన్ని రక్షించేదాకా నాకు తిండి నీళ్ళు అక్కర్లేదురా బాబా. నేను కూర్చుంటే ఆ వాక్యాలు చదివి ఎంత గొప్ప దేవుడవేసయ్యా అని పాడి ముందు మనం తినేసి కూర్చుంటామే. అధ్యక్ష ఏమనుకోకో, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కాబట్టి అలా చేస్తాడు, మనము ముందే తినేయాలి. పొట్ట పూజ అయ్యకి దేవుడి పూజ మాట్లాడబాక హల్లెలూయా. తప్పదు మరి, ఇంకా ఫీల్ అయిపోతే నేనేం చేయాలి? పెందలాడు రావాలి, తొందరగా ముగించుకోవాలి, తీరుబడికి తినాలి, అది చేస్తాం. తీరుబడికి తినేసి అప్పుడు కూర్చొని పర్లేదు ఎంతోసేపు అయినా ఉంటాను చెప్పు. మంచి భక్తులు బయలుదేరిపోయారు. మామిడి చెవులు చెప్తున్నా, అన్నా ఏం పర్లేదు, అందరు భోజనం చేశారు, ఇబ్బంది లేదు, నువ్వు ఎంత లెక్క నిలిపా పర్లేదు. అవునమ్మా మేము కూడా తినేసి వచ్చాం. మరి అలాంటి అలవాట్లు లేవు. యేసు రక్తమే జయం, కడుపు మాడుచుకోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పరే భక్తులు గట్టిగా. నేను కొత్తలో ఎంత 11 అయినా 12 అయినా 1 గంట అయినా కూటమి తప్ప తిందంటే యవ్వన ప్రాయం అలాగే ఉంటుంది. 4 రోజులు పోతే తెలుస్తుంది నీ. కానీ పెద్ద పెద్ద అయ్యగారులు అందరూ శాపాలు పెట్టారండి. పోలేనన్నా ఇదే స్ఫూర్తి చివరిదా కొనసాగించు, జాగ్రత్తగా ఉన్నానని చెప్పాలి కదా. నిష్ఠూరం మాట్లాడి పెద్దవారు మాట్లాడేవి. కొత్త చీపురికి ఇసురెక్కువ, కొత్తలో ఇలాగే ఎడుతుంది, కొన్నాళ్ళు పోతే అంత మామూలే, మేము అలాగే ఉండేవాళ్ళం. ప్రభు కృపలో 31 సంవత్సరం అయిపోయిందండి యేసు రక్తం ఇచ్చి.
కొత్తగా రోడ్డెక్కిన ముఖమేం కాదు. ప్రభు కృపలో వేలకు వేల బాప్తిస్మాలు ఇచ్చి వందలాది మంది సేవకులను అభిషేకించి దేశాల్లో దేశం వాక్యం ప్రకటిస్తూ ఆరోగ్యం తగ్గితే, ఓపిక తగ్గితే, 20 ఏళ్లలోనే షుగర్ వస్తే శరీరాన్ని తినేస్తుంటే లెక్క పత్రం లేకుండా యేసు ప్రభు కోటాల్లో రోజుకు 3 కోటాలు చేస్తే తిరుగుతున్నాను. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పొచ్చుగా గట్టిగా హల్లెలూయా. ఏదో పిచ్చి పిచ్చి మాటలు జనాలు చెప్తారు, పట్టించుకోబోకో. నీవు బలము ధరించుకో, నీ మెడకట్లు తెంపేసుకో. నీవు ఎదగకుండా ఏది ఆటంకపరుస్తుంది, ఆత్మలు ముందుకు రాకుండా ఏది బలహీనపరుస్తుంది, తెంపాయి ముందే రక్తం వేయించాయి అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి తెంపు. అబ్రహం గారికి యేసు ప్రభు ఏం చెప్పాడు 12వ అధ్యాయంలో? నీవు లేచి నీ స్వజనమును, నీ బంధువులను అందరిని వదిలి నేను చూపించు దేశమునకు అన్నాడు. వదిలి పెట్టకూడని బంధం ఏమిటి? భార్యాభర్తలు. ఎందుకంటే వారి ఇద్దరు కాదు, ఒక్కలే కాబట్టి. ఇక ఒక్కరు కాబట్టి వదిలితేకేం లేదు, బయలుదేరారు. మరి ఆ బాబు ఏ బాబు? ఏ బాబు? స్తోత్రం చెప్తలేదు మీరు. ఏ బాబు అండి? లోతు బాబు. అబ్రహం అంటాడు, నేనేమి రమ్మనలేదని ఆడి కూడా పడొచ్చాడు. తెలివితేటలు పుష్కలం. పాయింట్, లాజిక్, రీజనంగా బీభత్సంగా ఉంది కానీ క్లిక్ అవుతలేదు. కోటం ప్యానం సుఖం లేదు, మెంటలో చేస్తుంది, పంతే ముంతలేదు ఆడితో. మొత్తానికి ఒక ఫైన్ డే. ఎవరికి ఎవరు ఈ లోకం అయిపోయింది. స్తోత్రం. పచ్చపచ్చి ఆడట్టుకి వెళ్ళిపోయాడు, ఎండిపోయిన రాళ్ళు వదిలేసాడు బాబుకి. ఈ రకంగా కూటమి అయిపోయిన తర్వాత ఆడట్టు వెళ్ళిపోయాడో లేదో యేసు రక్తం విజయం ఆదికాండం 13, 8, 9, 10 వచనాలు. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించను. కొట్టొచ్చు కదా, పెద్ద పెట్టుబడి ఏముంది, ఊరికే సపర్లు కొడతాకే. దేవునికి స్తోత్రం. కొన్ని వదిలించుకుంటేనే ప్యానం ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలుస్తలేదు, నా మీద పడి ఎడతారు అంటే యాక్చువల్గా అన్నా ఫస్ట్ నుంచి అన్నా వదలా, నీకు తెలుస్తలేదు. దేవుడు అనుగ్రహించిన బంధాలు, బాధ్యతలన్నీ జాగ్రత్త. దేవునికే అడ్డొచ్చేవి. యాత్రలో సాగటానికి ఇబ్బంది అయిపోయి ఏదన్నా ఉంటే గనక ఇంతే సంగతులు చిత్తగించవలెనో వెళ్ళబా కూటం తెగులుతుంది. లేకపోతే అంతసేపు గానుగెద్దులాగా ఎంత తిరిగినా లెక్కకి 50 కిలోమీటర్లు వచ్చిందంటే అడుగు ముందుకు బల్ల అక్కడే ఉంది. తిరిగిన కొలత 50 కిలోమీటర్లు. అడిగి ఎంత దూరం వెళ్ళాడు? అక్కడే. ఎన్నిసార్లు అయినా అక్కడే. నా పాటున వచ్చు రాడు, అక్కడే ఉంటాడు. యేసుతో టీవీగాను పోదమా, టీవీ కాడే ఉంటాడు పొద్దు నుంచి. ఉట్టిదే సార్, పాట వచ్చు కాబట్టి పాడతాడు, బాగా పాడగలడు కాబట్టి పాడతాడు. మరి మన క్రైస్తవ సంప్రదాయ ప్రకారం కొన్ని పాడతాడు అంతే, ఉట్టిదే. అసలు మూమెంట్ లేదు. లేచి మెడకట్లు తెంపేసుకో, బలము ధరించుకో, రాకడ సమీపంగా ఉందే. ఇంకా పిచ్చి పిచ్చి కారణాలు చెప్తున్నావు. ప్రభు చేస్తున్నాడు పక్క నుంచే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సయోను కుమారి, నువ్వు లేచి నీ మెడకట్లు తెంపివేసుకో, తోని తులిపేసుకో, బంధకాలు తెంపేసుకో, బలమును ధరించుకో. నీ రాజు, నీ ప్రభు రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు రాజుగా అంతా కంప్యూటర్ అయిపోయింది. అలా స్విచ్ నొక్కితే మొత్తం అన్ని మారిపోతాయి అన్నారు. మరి ఎంత టైం పట్టింది అబ్బాయి కంప్యూటర్లకి? టచ్ మినిస్ట్రీయే కదా మీదంతా. ఇలాగ అందేసరికి అందుకోవాలి కదా. యేసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పారా గట్టిగా? రాజు వస్తున్నాడు. ఇంకా పాత పుస్తకమే ఉంది మన దగ్గర. ఇంకాని
రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురేలాదా లోయలల్లా. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. అంకర మార్గాలు అయ్యో బాబో కొత్త వల్ల మారపాట మరి జరగ పాత పాటలు తెచ్చులో ఉన్నాయి పిల్లలు కొనుక్కున్నాడు కదా. చూడండి ఇది పిల్లలంతా రెడీగా ఉన్నారు, మీరు విచారలేదు మీ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పాలి సంతోషంగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆహాయ పూర ఎప్పుడు ధ్వనించును, ఆహానాశ ఎప్పుడు ఆహానాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో. మరోసారి గట్టిగా ప్రియ యేసు రాజు. కబడ్లో దూతాలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియ యేసుతోను నేను ఉత్సాహంగా చప్పట్లతో అందరం కలిసి ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో. ప్రియ యేసు రాజును నే హల్లెలూయా. గట్టిగా యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో నేను, బంగారు వీధులలో తిరిగేదను సంతోషంగా, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, ఉత్సాహంగా సంతోషంగా, ప్రియ యేసు రాజును చూచిన చాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అక్కడ చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, పవర్ఫుల్ గా కొట్టా మంచిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో నీతో నాతో ప్రభు రాత్రి మాట్లాడుతున్న విషయం ఒకటే. ఎవరి కోసం వెయిట్ చేయొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి మీద నింద మోపి ప్రయోజనం ఉండదు. నీకు నీవే సిద్ధపడిపో, ప్రిపేర్ అయిపో, ప్రభు రాకుండా చేస్తుంది. నువ్వులా నీ మెడకట్లు తెంపి వేసుకో, దులిపేసుకో, బలమును ధరించుకో. దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేయటానికి, ఆయత్తపడటానికి, ఎదురు వెళ్ళటానికి సిద్ధపడిపో. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పారా? దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. మరొక వచనాన్ని యూదా పత్రికలో మీ జ్ఞాపకం చేస్తాను చూడండి. నిన్ను నీవే సిద్ధపరచుకో, అని మాట్లాడిన దేవుడు. మరొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, శ్రద్ధగా చూడాలి బిడ్డలారా.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ మాటలు మన కొరకు దాచిపెట్టి ఉంచింది. తేటగా దేవుని వాక్యంలో రాయబడిన మాటలు పట్టుకోవాలి. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. నీ మెరికట్లు నువ్వే తెప్పివేసుకోవాలి. ధూళి తులిపేసుకోవాలి. బంధకాలు తెప్పేసుకోవాలి. బలమును ధరించుకోవాలి. దేవుడు నీ కొరకు కొండలు గుట్టలు దాటి ప్రియుడు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు సిద్ధపరచుకోవాలా? నువ్వు సిద్ధపరచుకోవాలి. మత్తయి సువార్త, క్షమించండి, యూదా పత్రికలోంచి తర్వాత వెళ్దాం. మత్తయి సువార్త 25:1-2 వాక్యాలు చదవండి. యూదా పత్రిక తర్వాత చూద్దాం. మత్తయి సువార్త 25:1-2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారును 5 బుద్ధి గలవారును. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ నోరు తెరిచి నాకు జవాబు చెప్పాల్సిన విషయం, ఎక్స్ట్రా నూనె పట్టుకో అని వాళ్ళకి ఎవరు చెప్పారు? ఇంతటి గంభీరమైన మౌనమా? ఇంతటి భయంకర నిశ్శబ్దాన్ని ఏమంటారు తెలుసా? శ్మశాన నిశ్శబ్దం అంటారు. పునరుత్థాన సన్నిధిలో అలాంటిది వద్దు. మంచిగా ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి ఎవరు సార్ చెప్పారు? వాళ్ళకి వాళ్ళే 10 మంది కన్యకలు ఉన్నారు కదా. 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. ఇప్పుడు వీళ్ళు బుద్ధి కలిగిన వారు, వీరు బుద్ధి లేని వారు. ఎట్టగారం ఆడడానికి, తృణీకరించడానికి, ఎవరైనా సవాలు చేయడానికి అనువుగా దొరికిపోయారు కదా. పిల్లలు, ఈ రాత్రి బుద్ధి కలిగిన కన్యకవా, బుద్ధి రాని కన్యకవా అని అడగటం చాలా సులభమైపోయింది కదా. అంతగా ఏ సడింపు గురై, తృణీకరణ గురై, విడవబడిన వారై ఉండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన పాపం విగ్రహారాధన చేశారా? లోకంలో పడిపోయారా? దేవుణ్ణి ప్రేమించడం మానేరా? దేవుని ప్లేస్లో మరి ఎవరినైనా ప్రేమించడం మొదలు పెట్టారా? నిప్పు అగ్గిలా బతికేరాలు తమ కన్యాత్వాన్ని కాపాడుకున్నారు. పరిశుద్ధ స్థితిలో ఉన్నారు. వారి మనసులో యేసు తప్ప ఇంకొకడు లేనేలాడు, ఏమలాడు. కాకపోతే కొంచెం కునికి నిద్రపోయారట. కునికి నిద్రపోయారు కనుక వారిని బుద్ధి లేని వారు అందామంటే, బుద్ధి కలిగిన వారు అనుకునుచున్న ఆ 5 బ్యాచ్ కూడా వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయారు కానీ మరి ఆ విధంగా ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్నారండి అన్నప్పుడు వీళ్ళు లేచారు, వాళ్ళు లేకలేదు. ఇద్దరు లేచారు. లెగిచి ఉండవచ్చును కానీ వారి దీపాలు ఆరిపోయాయి, వీరి వెలుగుతున్నాయి. ఇద్దరి ఆరిపోలేదు, ఇద్దరి ఆరిపోయేలా ఉన్నాయి. మరి తేడా ఏంటి? ఎందుకన్నా మంచిది ఒకవేళ దీపం ఆరిపోయే పరిస్థితి వస్తే ఉపయోగపడుద్దని తమ దివిటీలతో పాటు కొంచెం సిద్ధెలలో నూనె ఎందుకన్నా మంచిదనలు పట్టుకున్నారు. పర్లేదు రాబాయి, సరిపోద్ది, ప్రతి దానికి టెన్షన్, పదా ఏం కాదో అని వెళ్ళిపోయిన అందరూ దొరికిపోయారు. ఇంతకన్నా ఏమి లేదు సార్ అక్కడ ప్రాబ్లం. వాళ్ళకి తేడా, వీళ్ళు నిద్రపోయారు, వాళ్ళు నిద్రపోయారు. ఇల్లు లెగిచారు, వాళ్ళు లెగిచారు. వీళ్ళకి దివిటీలు ఉన్నాయి, వాళ్ళకి దివిటీలు ఉన్నాయి. వీళ్ళ ఆరిపోయే పాకారికి వచ్చినాయి, వాళ్ళు ఈ మూమెంట్కి వచ్చినాయి. ఈ గడియ కొరకు ముందే దాచుకున్న తైలం వాళ్ళ దగ్గర ఉంది. పర్లేదులేండి, పాసల బెదర కొట్టేస్తారు, ఏమవుతుంది, ఎవరికా చాలే, మనకన్నా భక్తి ఎవరు చేస్తారు, మన ఈదులో మంది ఎక్కువ పేరుతుంటుంది. ఇంకా మా ఇల్లు మంచి ఇచ్చే కొంచెం గట్టిగా ఉంటుందన్న, మిగతా ఏదో ఇది ఒక 72. వీడికి ఎవరిని పైనుంచి చూస్తుంటాడు, కింద నుంచి లాగా. ఎవరు ఏంటి మీటింగ్స్ బిడ్డ, ఈ మధ్య ప్రతి ఓడి బిడ్డ అదన్నాడు మీటింగ్లు. ఏంటి చర్చలో చెప్పాలా, వాడు పెట్టు పిల్లలకి ఇచ్చేలా. ఎందుకని? ఇది కొంచెం పెద్దోడు, ఇంకా ఆండ వేసి రక్తం ఇచ్చేయి. నీకు దండం పెట్టి చెప్తున్నాను, అలాంటి ఏం చేయముండదు నాన్న. 2 గ్రూపులు సార్, విమోచింపబడిన వారు, విమోచింపబడని వారు. 3వ బ్యాచ్ లేదు. మరి నీ బ్యాచ్ చూసుకో, దేవునికి స్తోత్రం. ఏ గుంపులో ఉన్నావో అంతే, నా బ్యాచ్ ఉంది అక్కడ బట్టి. దేవునికి స్తోత్రం కలుగునగాక.
గుర్తుపెట్టుకో, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో పనికి మళ్ళీ ప్రగల్భాలతో వ్యవహారం ఏమి సెట్ అవ్వదో. దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను నీవే సిద్ధపరచుకో. ఆమేన్. నిన్ను నీవే సిద్ధపరచుకో. ఇంకా అటు ఇటు చూడక, ఎవడి మీద పడకో, ఏమి మాట్లాడుకున్నావేక లేని వేళగో. ఏం జరిగింది తెలుసు ఇక్కడ? వీళ్ళు ఏం చేసుకున్నారంటే తమ దివిటీలను వెలిగించుకుంటూ, తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ, రాకడ కొరకు ప్రభు కొరకు ఎదురు చూస్తూ, ఎందుకన్నా మంచిదని కాస్త తైలం పట్టుకున్నారంట. వాళ్ళు బుద్ధిగిలను అయిపోయారు. చాలే మనకు అంతకన్నా ఇంకా ఈ ఊర్లో బేబత్సం ఇంకెవరు లేడు. పరిచయుడు ఏమంటాడు? మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న పరిచయుడు ఏమన్నాడు? నేను చోరులు వలె, నన్ను జారులు వలెను. బాగా చెడిపోయిన వాళ్ళని 10 మందిని పట్టుకొచ్చాడు. వాళ్ళకన్నా నేను బెటరే అన్నాడు. వీడు ఎంత యూజ్లెస్ ఫెలో అండి. సన్నాసి రకం ఎవడైనా చదువుకునే విద్యార్థి తనకన్నా 2 మార్కులు ఎక్కువ వచ్చేవాడితో పోల్చుకొని కోండి. కానీ వీడికన్నా చెడిపోయిన ఒకటి చూసి నేను ఆడికన్నే బెటరు. అబ్బా, తెలివితేటలు ఉన్నారా నీకు? అసలు ఒట్టి మాటలు పలుకుతున్నా, వ్యర్థ ప్రలాపి తప్ప నీ దగ్గర ఏం లేదు మ్యాటరు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. పుదీనా, సదాప, జీలకర్రలు కూడా దశంభాగం ఇస్తాను. ఈడా యేసుప్రభు అన్నాడు, అన్నిటికన్నా ఆడికన్నా నేనే బెట్ట, ఆడికన్నా నేనే బెట్ట, ఆడికన్నా నేనే బెట్ట అంటే లాస్ట్లో యేసుప్రభు అన్నాడు, వీడికన్నా అడిక్కు నీతిమంతులను పంపించాడు. కూటమి బాగా సెట్ అయింది నాన్న. యేసుప్రభు సెట్ చేస్తే అలా ఉంటుంది మరి. ప్రగల్భాలు మాని, పిచ్చేశాలు మాని, హడావుడి మాని, నీకన్నా ఎదుటి తక్కువ చేసి నువ్వు పెద్ద బేపత్సంగా ఫీల్ అయ్యి, నేను ఒక మూటగా చిన్నపిల్లలకి అర్థాలు చెప్తాను, ఎవరికాడికి పెట్టుకుంటే రావు కితకితలు. అర్థమైందా? నీకు నువ్వేట్రా మా పరిచయం మరి ఆ విధంగా చూసినట్లేదు. మా సంఘం మరి మేము ఉండరే, ఎవడన్నా చెప్పాలి కదా. పద్దాక నువ్వే పూసేసుకుంటున్నావు పొలమని. ఎరుకోలో ఒకడు ఉండేవాడు, మీకు పరిచయం లేడాడు. ఎరుకోలో ఒకడు ఉంటాడు, రోడ్డు పక్కన గుడ్డడు కూర్చొని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించని ఏడ్చేస్తున్నాడు. ఓ జనం ప్రవాహం వెళ్ళిపోతున్నారు. దావీదు కుమారుడా యేసు, ఎంతమందిలో నాకు కనపడుతుందా, విన్నా వస్తాడా, పెద్దోళ్ళు కదండి బాబు అనే పనికి మన రీజనింగ్లో లాజిక్లు అవిశ్వాసాలు లేవు. నేను ఏడుస్తాను, ప్రభు వినబడుద్ది, ప్రభు కార్యం చేస్తాడు అని నమ్ముతున్నాడు. దావీదు కుమారుడు యేసు కరుణించని ఏడుస్తుంటే ఒకడు వచ్చాడు మధ్యలో. వచ్చి ఏమంటాడు? హాయ్ నార్మల్ యూ కంట్రీ ఫెలో, దిస్ ఈజ్ అఫీషియల్ మీటింగ్. కమిటీ ప్రెసిడెంట్ ఎక్కడ? నోర్మోసాయి ఆడు సూపు లేపని ఎక్కలేసిన తెలివితేటలు మనిషి. వీడెవడు వీడు? నా కష్టం, నా బాధ, నా రోగం, నా గుడ్డిదనం, నా దరిద్రం రాకరాక వేసుకొని వచ్చాడు. మళ్ళీ దాటిపోతే బతికెళ్ళగా అడుక్కోవటమే, ఆయన కాళ్ళ మీద పడితే పని జరుగుతుంది. నేను ఎడుతుంటే వీడికేమైందిరా యూజ్లెస్ ఫెలో అని మనసులో అనుకొని, దావీదు కుమారుడా యేసు సైలెన్స్ అని చెప్తున్నాను నీకు. నా పాయింట్ ఏంటంటే, ఎంతగా గద్దించి లైన్లో పెట్టి సరిచేస్తాను కదా. ఎంతకీడు ఎవడో 12 మంది అపోస్తుల్లో ఒకడా తన కుమారుల్ని యోహాను యాకోబుని సేవకి ఇచ్చిన జబదయ్య. ఈడెవడు? ఈడు యేసుప్రభు ఇంట్లో యాకోబు పోని ఈడెవడీడు? కొంతమంది అడవాటు ఉంటుందండి, అసలు ఆడే కూటమి పెట్టినట్టు ఉంటుంది. అసలు చూసేవాళ్ళు అనుకుంటారు ఎరుకో పట్టణం మేయర్ ఈడేననుకుంటా, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఈడే, క్యాంపెయిన్ కంట్రోల్ చేసేది, రోడ్ మ్యాప్ ఇడి చేతులు ఉంటుంది అనుకుంటాం. అసలు ఆడి గుడ్డోడికి సంబంధం లేదు యేసుప్రభుకి. ఉత్తిదే అడవిడ అలా. కొంతమంది అసలు నిజంగా ఊర్లో పెళ్ళైతే కుక్కల సందలాగా మొత్తం ఆడి పూజేసుకుంటాడు, ఏముండదు ఆడిది. పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు బాబు ఇన్ని కుక్కలు వచ్చినా అనుకోవాలి తప్ప ఏముండదు. నేను చెప్తాను ఏమనండి సీక్రెట్. యేసుప్రభు ఎంత బాగా సెట్ చేస్తాడన్న కదా, నోర్మే చెప్తున్నాను కదా, అరబాక సైలెన్స్ అంటే యేసుప్రభు ఇన్ని కేకేశాడు, రే ఇట్రారా అన్నాడు. వీడు రే చూసా అది మరి పిలుపు మందెక్కడా, స్పెషల్ అట్రాక్షన్, ఇంపార్టెంట్ పర్సన్, వివివిఐపి అని వీడు మురిసిపోయి అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేతో ప్రిపేర్ ఒకటి రారా ముందు అన్నాడు. వచ్చాక ఏంటి ప్రభు అంటే చేయబట్టుకుని గుడ్డును తీసిరైట్ అన్నాడు. ఇప్పుడు కొట్టవచ్చు కాబట్టి యేసుప్రభు సెట్ చేస్తే అలా ఉంటుంది కోటం. ఎవడు ఆవేశం ఎక్కువైపోయి ఎదవేశాలు వేసి అందరినీ తొక్కేసి మనం బేబత్సమని, తానే బేబత్సమని, అందరూ వేస్ట్ అని, ఈడి కింగ్ అని. మా చుట్టం వాళ్ళే ఆడు చచ్చిపోయినప్పుడు ఎక్కడ ఉంటాడు కానీ పట్ట సమాధి పెట్టి పైకెత్తినప్పుడు ఆడు వచ్చేస్తాడు. ఆడు ఇప్పుడు వాళ్ళని ఆదరించడం, వాళ్ళని ఓదార్చడం, ఖర్చు కూడా పెట్టడం, వాళ్ళకి ముద్ద అన్నం పెట్టడం. కానీ చచ్చిపోయిన సమాధి తాలూకు ఆల్బం తీస్తే ఆడే కనబడతాడు అన్ని ఫోటోల్లో.
నెక్స్ట్ జనరేషన్లో మమ్మీ ఈ అంకుల్ అన్ని ఫోటోలు ఎవడమ్మంటే ఆడమ్మ ఎరుకో పట్టిన పడ్డాడు, ఫోటోకి తప్ప దేనికి అన్నాడు, ఓ ముద్దెట్టినోడు కాదు, గుడ్డ తీసుకొచ్చినోడు కాదు, ఆడు ఎంతే గొయ్యితోపినోడు కాదు, పెట్టి ఫోటోలు పట్టుకుంటాడు. ఒక దైవజనుడు చెప్తే విన్నాను సార్ నేను. కొంతమంది సంఘంలో ఇలా ఉంటారు, నేను కనిపెట్టాను. దైవజనుడు చెప్పారు, ఒక పెద్ద గిన్నెడు సాంబార్ కాశారట. ఏంటండి? సాంబార్ కాశారంట. మరి ఒక 100 లీటర్ల సాంబార్ అంటే ఉప్పు పడుతుంది కదండి, కేజీ 2 కేజీలో. ఇంత పెద్ద పొట్లాలు 2 ఉప్పు వేసేసాడంట. గరిటె పెట్టి కిలికి ఎంత చూసినా ఉప్పు కనపడతలేదంట. ఏమైపోయిందండి? కరిగిపోయింది. ఉప్పు ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? అంతే, ఇంకా చూసేదానికి దొరికే అవకాశాలు. లాస్ట్లో మరిగిన తర్వాత తాలింపు ఎత్త గుప్పుడు కరివేపాకు వేసాడంట. ఎక్కడ? ఖాళీ గిన్నెలో 1 లీటర్ నూనెలో అడుగున గుప్పుడు ఎత్తే ఈ సాంబార్ అంతా అందులో పోసేస్తే పైకొచ్చి కూర్చుందంట కరివేపాకు. పొద్దున్నుంచి మరి నువ్వు ఉప్పేదిరా, 2 కేజీలు ఉప్పేది ఈ మంటలో ఉడుకులో వేళ్ళలో చచ్చిపోయింది. ఎక్కడో కరిగిపోయి కలిసిపోయి రుచి తీసుకొచ్చిన ఉప్పు అలాగా ఉంది. గుప్పుడు కరివేపాకు పెద్ద గిన్నెలో అడుగునేసి తాలింపేసి మొత్తం అందులో తిరగొట్టేస్తే మొత్తం పైకి వచ్చి కూర్చుందంట. ఆయన ఏమనలేదు, నువ్వు ఉప్పు గడివా కరివేపాకు గడివా అన్నాడు. అయ్యి బాబోయ్, తడి వేసుకున్నాడు ఒకడు కోటలో. నువ్వు ఉప్పా కరివేపాకు అన్నాడు. ఇంకా అసలు బుర్ర పని చేయలేదు. అమ్మ నాయన, ఇంత సింపుల్గా, ఇంత అందంగా, ఇంత తేటగా, ఇంత ఘాటుగా, ఇంత బాగా చెప్పొచ్చా అనిపించింది నాకు అప్పుడు. అమ్మమ్మమ్మమ్మ, ఏం కమ్మగా చెప్పేవి పెద్ద మనిషి. కొందరు కరిగిపోయి సంఘానికి విలువ తెస్తారట. కొందరు పైన ఉండి పోజులు కొడతారు తప్ప పావలకు పనిచేయరంట. అరే కరివేపాకు, నువ్వు లేకపోయినా తినొచ్చురా, నువ్వు లేకపోయినా తినొచ్చురా, కానీ ఉప్పు లేకపోతే తినలేవు. ఇందు మూలముగా తేలిన ఫలితార్థం మిస్టర్ కరివేపాకును తొలగించుతున్నామా? ఒక్కరు కూడా ఆమె అనలేదు సార్. ఊరుకోనా కరివేపాకు వెళ్ళే పొట్టులు కలకలాడుతూనే అంటాడు. అమ్మా ఇక్కడ తీసేయి కరివేపాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, యేసు రక్తమే. ఇది నిలవ ఉండాలన్నా, రుచిగా ఉండాలన్నా, 10 మంది పనికి రావాలన్నా, ఫ్రిడ్జ్ లేకపోయినా రేపొద్దున దాకా నిక్షేపంగా ఉండాలని ఉప్పు సరిపోతేనే. కరిగిపో, కష్టపడు, ప్రయాసపడు. నేను కనపడాలని తాపత్రయమానే సేవలో రా, దేవుని లెక్కలోనూ ఉంటావు. స్తోత్రం చెప్పండి. ఈ గొడవంతా ఎందుకు? ఆ కరివేపాకు ఎరుకలో ఉన్నాడు. కంట్రోల్, సైలెన్స్. ప్రభా అన్నాడు, మరి నువ్వు అని చేయబట్టి తీసుకురా, నీకు అంతకన్నా వాల్యూ లేదు. కానీ గుడ్డోడు చేయబట్టి తీసుకుందా, గుడ్డోడు అంటాడు, అనయ్య ఇందాక తిట్టావు కదా అన్నయ్య, ఇప్పుడు ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అంటే, అరే ఇప్పటికే చంపేసాడు రేసిపోయి, నువ్వు నన్ను చంపకరా. కాదే, ఇందాక నువ్వు ఉరిమన్నావు కదా, అందుకని ఇప్పుడు చెప్తున్నాడు, మళ్ళీ నోరుమై మాట్లాడుకో. ఇలాంటి ఓవర్ యాక్షన్ గాలని ఎలా సెట్ చేయాలో యేసు ప్రభుకి తెలుసు. నువ్వు కష్టపడి వాళ్ళ మీద కలబడిపోయి ఆడికి ఆన్సర్ ఇచ్చి వద్దు. నీ ఏడుపు నువ్వు వేడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీ బాధ నువ్వు చెప్పుకో. నువ్వు ఆడికి ఆన్సర్ ఇచ్చుకో, నువ్వు కూర్చొని యేసు ప్రభు దాటిపోతాడు, నీ గుడ్డితనం వల్ల గుండిపోతుంది. నీకు ఎందుకురా ఇవన్నీ? ఏడ్చేవాడు ఏడుతాడు, తిట్టేవాడు తిడతాడు, వంకెట్టేవాడు ఏడతాడు. నీ ప్రార్థన చేసుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు సమీపంగా రాబోతున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా దేవునికి స్తోత్రం అని? హల్లెలూయా. నిన్ను నీవేం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. అడుగుతాను నేను రేపు పొద్దున్న, నువ్వు ఎందుకు రాలేదని జవాబు చెప్పాల్సి వస్తుంది. గమనించుకో, ఒకవేళ ఆలస్యమైతే, ఆయన రాకపోతే, ఈ దీపం మారిపోతే, నూనె తగ్గిపోతే ఎందుకన్నా మంచిదే. ఎందుకు ఆ ధీమా? ఎందుకు పర్వాలేదులనే ఎందుకు ఆ భావన? ఇంకొంచెం నూనె పట్టుకుందాం, తప్పేముంది? ఆహార పదార్థాలు మాత్రం ఎంత సంచయనే మోస్తాం, కానీ నూనె కొంచెం మోయొచ్చు కదా, పర్లేదు. ఇంకొంచెం తైలం అనండి, ఇంకొంచెం అభిషేకం చెప్పండి, ఇంకొంచెం సేవ, ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం ప్రయాస, ఇంకొంచెం సిద్ధపాటు, తప్పేం కాదు కదా. కొంతమంది 35 మార్కులకే రాస్తాడు పేపర్. నువ్వు రాయితే 35కి రాస్తే 20 వస్తాయి కదరా. 35కి రాసి నాన్నగారికి చెప్తాడు, నాన్నగారు అసలు కుమ్మేశాను పేపర్ ఎక్కడ తీసేస్తుంది. ఇంకా ఆడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి వాళ్ళ నాన్నగారు కూడా ధైర్యంగా ఉంటాడు. ఆడు
ఏమో డల్గా చెప్పలేదా, నాకు గట్టిగా అని చెప్పాడు. తెర చూస్తే పేపర్లో ఆ నెంబర్ మట్టుకి లేదు. ఇక అన్నీ పొట్టు కింద కొట్టేద్దామని ప్లాన్ చేసి నాన్నగారు కర్రది రెడీ చేసి రారా అనిపాడు. బయట నుంచి వచ్చాడు. ఎరా ఏంటి సంగతి అన్నాడు. మా క్లాసులో నేనే ఫస్ట్ నాన్నగారు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్నగారు, మొత్తం 20 మంది రాజు, 20 మంది ఫెయిల్ అయిపోయాం. 20 మందిలో మొత్తం మీద 25 మార్కులు నాకే వచ్చినాడు. వీడికి మించిన వాళ్ళు ఉన్నారంట క్లాసులో. వీడు చెప్తాడు, మా ఊర్లో ఉపదేశం లేదండి, మా ఊర్లో పరిశుద్ధాత్మ గట్ట అలాగే ఉండదండి, మా ఊర్లో అసలు అక్కడ కూడా ఉండదండి. పోనీ ఆ ఊరు సపరేట్గా కేటగిరీ తీసుకెళ్ళి ఇంక వేరే లోకంలో పెడతాడట యేసు ప్రభు. కామన్ టెస్ట్ ఒకటే, బోర్డ్ ఎగ్జామినేషన్ ఒకటే. ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందంటే మొన్న చెప్పాడు. నేను కంగారు పడిపోయి సెల్ ఫోన్ నెంబర్ చెప్తున్నాను పెట్టని అడిగాను. కాదండి ర్యాంక్ అంత పొడుగొచ్చింది అడిగి. అడుగు బైక్ కొనిచ్చాడు అనవసరం కాదు బాబు. ఇలాగా పావలకు పనికిరాని పనికి మళ్ళీ బతికి మాటలు మాత్రం పెద్దగా మాట్లాడే వ్యర్థ జీవితానికి స్వస్తి పలుకో. లే, నీ మెడకట్లు తెప్పి వేసుకో, దూళ్ళంచి పైకిలేగా బలము ధరించుకో, దేవుని కొరకు నిలబడు, రోషము కలిగి ఉండవు. ఇంకాస్త నూనె, ఇంకాస్త తైలం, ఇంకాస్త అభిషేకం, ఇంకొన్ని ఆత్మలు, ఇంకాస్త పరిచర్య, ఆరాటం రావాలి నీకు. సమయం అయిపోతుంది ఒక పక్కన. చాలే ఏమిటి కొండమీది ప్రసంగం, యేసునాథుని విశ్వవిఖ్యాతమైన కొండమీది ప్రసంగంలో ఏమండోయ్, కొండమీది ప్రసంగంలో గమనించారా? ఆయన ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి, ఎవడైనా నిన్ను మైలు దూరం నడవమంటే 2 మైళ్ళు నడవమన్నాడు. ఎందుకు సార్? ఎందుకంటే దాని కింద వచ్చను, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా. అంటే ఆ పరిపూర్ణతని మెట్టు మీదకి రావాలంటే నీకు చెప్పిన దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలంట. అవునంటే మీరు ఆ మైలే నడవలేకపోతున్నావు, 2వ మైలు ఎక్కడ నడుస్తావు అంటే ఉండు, మరి ఇబ్బంది ఏముంది? బుద్ధిగా నడవలేడు, మేఘ మీద తీసుకెళ్తాం, ఎందుకు ఉండిపో. లేదయ్యా, నేను నడవలసిన మైలు నడుస్తాను, నాకు అప్పగించిన ఎక్స్ట్రా కూడా ప్రయాసపడతాను. ఈ ఎక్స్ట్రా ప్రయాస నీకు ఈ రాత్రి కావాలి, ఈ రాత్రి నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 3కి 3 తలాంతులు ఇచ్చాడు సార్. ఒకడు ఏం చేశాడు? 1ని 10 చేశాడు, ఇంకొకడు 1ని 5 చేశాడు, ఒకడు రుమాలను కట్టి నేలను పాతి పెట్టాడట. ఈలోపు ఆయన రానే వచ్చాడు. మీరు ఎంత సంపాదించారో తెలుసుకుంటాను తండ్రి అన్నాడు. వచ్చారు, చెప్పండి. అయ్యా నేను 10 చేశానయ్యా అన్నాడు. 1ని 10 చేయాలంటే వాడు ఎంత ప్రయాసపడి ఉంటాడు. శభాష్. అయ్యా నేను కూడా కష్టపడ్డాను కానీ 5 చేశానయ్యా. పోన్లే, కష్టపడ్డావు కదా, కూర్చున్నాడు. 3వవాడు ఆడు ₹10 కష్టపడలేదు, వాగుడు మాత్రం అపరిమితంగా వాగుతున్నాడు. పోన్లే క్షమించి ఒక అవకాశం ఇద్దామనే ప్రేమ తండ్రికి ఉంటుంది. కానీ ఈడేమంటాడు? నువ్వు పెట్టని దాన్ని ఎత్తువాడు, వెత్తన దాన్ని కొయ్యవాడు, నీతో ఎందుకు వచ్చిన సామాన్ రుమాలు పెట్టి అది తీసేసుకో అన్నాడు. ఒరే, నేను పెట్టని దాన్ని ఎత్తేవాడు అయితే మరి వడ్డీ ఏదిరా? 2 కాళ్ళు చేతులు కట్టి అందులో పడేసి, అరే వడ్డీ కట్టేదాకా అన్నీ వదలబాకనంటే వడ్డీ ఎట్ట కడతాడు? ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టేశారు, గదిలో పడేశారు. ఇంకా జీవితాంతం ఏడుపు పండ్లు కొరట. నువ్వు వాగుడు వల్లే నష్టమైంది. నోరు మూసుకుని ఎడితే కూటం బాగుండేది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ ఎందుకు వచ్చింది చెప్పనా? వీడి దగ్గర లాక్కొని 1ని 10 చేశారే వాడికి ఇచ్చాడు. నువ్వు బాగా చేస్తున్నావురా, నువ్వు చేయరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడేమో 1 కూడా చేయలేక చతికలు పడితే, ఒకడు దాన్ని 10 చేస్తే వాడికే మళ్ళీ దొరికింది డ్యూటీ. దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యినోడు అలాగే ఉన్నాడు, చేసేవాడు 1కి 10 చేసినా ఇంకా ఎక్స్ట్రా చేయవలసి వస్తుంది. ఎక్స్ట్రా చేసేవాడికి ఎక్స్ట్రా ఆశీర్వాదం ఎలాగో ఉంటుందిగా. నేను చెప్తున్నాను, చాలు అనుకుందామా, ప్రయాసపడదామా? ప్రపంచంలో అద్భుతమైన సేవ చేసి ఈ మధ్యకాలంలో మహిమలోకి వెళ్ళిపోయిన గొప్ప దైవజనులు రైనడ్ బాంకే గారు ఓ సభలో పరిచరించడానికి వెళితే, ఎందుకు ఆయన పట్ల అసూయ కలిగిన, మిలియన్ల కొద్ది ఆత్మలు సంపాదించిన దైవజనుడి పట్ల ఎందుకో కాస్త అసూయ కలిగిన ఒకడు, 60 దాటిపోయావుగా, రిటైర్మెంట్ తీసుకోవచ్చుగా, నువ్వే దున్నేయాలండి పద్దాక, పిల్లగాళ్ళకి ఇవ్వు, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వు, బావద్దు నువ్వే కాదు ఇక పద్దాక అని, రిటైర్డ్ అవ్వచ్చు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా.
ఎందుకలాగా స్టేజ్ పిచ్చి మైకి పిచ్చి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అతడి మనసు ఎరిగినటువంటి దైవజనుడు, నిజానికి రిటైర్డ్ అయిపోయానండి, అప్పగించేశానండి, నీలాంటి పని చేయక వదిలేస్తే అవన్నీ నాకు ఇచ్చి మళ్ళీ చేయమన్నాడండి, అది చేస్తున్నాడట. మీకు అర్థమైందా? నా ఒకటిని 10 ఎప్పుడో చేసేసాను రా బాబు, కూర్చుందాం అంటే నీ తీసిడు చేస్తలేదు, సన్నాసి రకం వీడు, నువ్వే చేయరని ప్రభు నాకు ఇచ్చాడు, నీ చేతను నాది ఎప్పుడో అయిపోయింది అన్నాడంట. యూట్యూబ్లో ఒకసారి ఇంట్లో పెట్టుకుని ఆ వాక్యం వింటున్నాను నేను. ఏం చెప్పాడు దైవజనుడని అలా వింటా ఉంటే నాకు తెలియకుండా కన్నీరు స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసా? తన ఒక్క తలాంతుని పాతి పెట్టిన వాని విషయంలోనే తండ్రి అంత కోపపడితే 9 కృపవారులు పొందుకొని కూడా పాతి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయమై తండ్రి ఎంతో దుఃఖపడతాడు అన్న. ఏసు రక్తం ఇచ్చేయి, ఇంకా తర్వాత తిండి లేదు, గొడవ గోతలు, ఆ పూటకు మొత్తం క్యాన్సిలేక వెళ్ళిపోయిన గదిలోకి, నా ప్రభువా నువ్వు నాకు అప్పగించిన దాన్ని చేసి ముగించి చెయ్యని వారిది కూడా తీసుకుని నాకు ఇస్తే చేసే అంత సిద్ధపడి నాకు ఉండాలా? నన్ను అలా సిద్ధపరచు. ఒకడనే 10 మంది పని చేసేయాలా? నేను తిరుగుతుంటే ప్రయాసపడుతుంటే ఒక్కరోజు 3 కూటాలు పెడతామంటే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంటే, ఒక వారానికి తక్కువ 5,000 కిలోమీటర్లు తిరిగేస్తుంటే, ఆరోగ్యం సహకరించకపోయినా, పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా ఉన్న 30 సంవత్సరాల సేవలో జెఫన్యా ఎప్పుడైనా ఎక్కడేమన్నా డబ్బులు అడిగాడా? పలానా తిండి పెట్టమన్నాడా? ఏదన్నా కోరాడా? పిచ్చోళ్ళగా ప్రయాసపడుతున్నాడే, మోయిటకు భుజము కాసిన వంచినటువంటి వెట్టి చెయ్యి దాసుడిగా తిప్పలు పడుతున్నాడే. ఏంట్రా అని అడిగితే, చెప్పండి, నా మైలే కాదు ఎక్స్ట్రా మైల్ నడవాలని నాకు అర్థమైంది, నా తలాంతే కాదు ఇంకెవరిదన్నా ఇస్తే చెయ్యాలని నాకు అర్థమైంది, ఈ భూమి మీద ప్రయాసపడితే నిత్య విశ్రాంతి ప్రభు ఇస్తాడని అర్థమైపోయింది. అందరూ చెప్పండి, మనం కూడా ప్రయాసపడదామా? ధూళి దులుపుకుందామా? మెడకట్లు తెంపి వేసుకుందామా? బలమును ధరించుకుందామా? గట్టిగా చెప్తారా? మనమే సిద్ధపరచుకుందామా? ఏం చేస్తుందంట గొర్రెపిల్ల భార్య? తన్ను తాను సిద్ధపరచుకుని ధరించుకొనుటకు ఆమెకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకొద్దు, విమర్శలు వద్దు, పొగడతలు వద్దు, వేరొక జీవితంలోకి తొంగి చూసే వ్యర్థత మనకొద్దు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాన్ని సంపాదించుకుందాం, మనల్ని మనం అలంకరించుకుందాం, మనల్ని మనం శుద్ధీకరించుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిమిషంలో రెప్పపాటున మార్పు నుండి మహిమ మేఘమెక్కేలాగా 2 ప్రయాసపడదాం. విస్తారమైన కృప, సిద్ధపాటు దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.